మరి విచిత్ర వీర్యుడు కూడా మరణించాడు. ఈ విచిత్ర వీర్యుడు కూడా మరణించడంతో కురు సంవంశానికి అసలు కురు వంశానికి తర్వాత సంతానమే లేకుండా పోతుంది. దాంతో సంతన మహారాజు సత్యవతి మొదలైన వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. అంతేకాకుండా భీష్ముడేమో వివాహం చేసుకోనని చెప్పి ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాడు. తన కుమారుడైనటువంటి చిత్రాంగదుడేమో గంధర్వుల యుద్ధంలో చనిపోయాడు. మరి రెండో వాడిని చూసినట్లయితే విచిత్ర వీరుడు మనం చూసినట్లయితే కనుక వీడు కూడా ఎప్పుడైతే చనిపోయాడో దాంతో సంతన మహారాజు బాధపడుతూ ఉంటాడు. అలాంటి సందర్భంలో సత్యవతి ఇలా చెబుతుంది, ఏమండి కంగారు పడకండి, ప్రభుత్వం మనకి కొత్తగా ఒక జీవో ఒకటి తెచ్చింది. ఏంటా జీవో అంటే కనుక ఇదిగో ఒక సద్బ్రాహ్మణుడినిచ్చి ఒక సద్బ్రాహ్మణ కుమారుడినిచ్చి మన యొక్క కోడళ్ళైనటువంటి ఎవరల్లో అంబికలకి గనక మనం వివాహం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు మన పిల్లలుగా పరిగణించబడతారు అని చెప్పి అంటుంది. దాంతో సంతన మహారాజు అంటాడు ఏమనంటే, మరి అలాంటి సద్బ్రాహ్మణ కుమారుడు మనతో వచ్చి ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు అని చెప్పని అడుగుతాడు. దాంతో సత్యవతి చెప్తుంది, కంగారు పడకండి, నాకు తెలిసినటువంటి ఒక సద్బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడు, వాడిని నేను తీసుకొస్తానని చెప్తుంది. ఇప్పుడు సత్యవతి ఇలా తీసుకొస్తుంది. ఎవడాడు? ముందు పరాశర మహర్షికి సత్యవతికి పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు కదా, వాడే పారాశరుడు ఉన్నాడు కదండి. ఈ పారాశరుడే మనకు తెలుసు ఎవరితనో, ఇతన్ని వ్యాసుడు అని చెప్పి కూడా పిలుస్తారని చెప్పుకున్నాం కదా. ఇదిగో ఈ వ్యాసుడిని లేదా పారాశరుడిని తీసుకొచ్చింది. ఒరే నాన్న రారా నాన్న బుజ్జి అని చెప్పి పిలుచుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పారాశర మహర్షికి ఓకేనా ఈ అంబికనిచ్చి ఓకేనా కార్యక్రమం అంతా నిర్వహించాలి. కాబట్టి ఈ పారాశర మహర్షిని తీసుకొచ్చి ముందుగా పారాశర మహర్షి దగ్గరికి అంబను పంపింది ఓకేనా, లేదా అంబ ఉండేటువంటి గదిలోకి పారాశర మహర్షిని పంపించింది. ఆడే వ్యాసుడిని. ఈ వ్యాసుడిని పంపించేటప్పటికి ఈ వ్యాసుడు ఎలా ఉంటాడు అంటే కనుక నల్లగా పొట్టిగా అందవిహీనంగా జడలు వేసుకుని పెద్ద పెద్ద జుట్టు గెడ్డాలు పెంచుకుని మీసాలు పెంచుకుని ఉంటాడు. వాడిని చూసిన వెంటనే అంబ ఏం చేసిందంట, చిచ్చి ఎంత చాండాలంగా ఉన్నాడు ఏంట్రా బాబీడు అని చెప్పని వెంటనే ఏం చేసింది, 2 కళ్ళు మూసుకుందంట. అలా మూసుకొనడం వల్ల పారాశర మహర్షి ఆమెతో సంగమించాడు. కానీ ఆమె కళ్ళు మూసుకోవడం వల్ల నీకు కళ్ళు లేకుండా కుమారుడు పుడతాడని చెప్పాడు. వాడే పుట్టాడు. ఎవడాడు? ధృతరాష్ట్రుడు పుట్టాడండి. అవునండి, ధృతరాష్ట్రుడు పుట్టడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుట్టాడో వెంటనే సత్యవతి బాధపడ్డది. అయ్యో నాకు ఓకేనా కుమారుని ఇచ్చావు కాబట్టి అంబకు కుమారుని ఇచ్చావు కానీ కళ్ళు లేకుండా పుట్టించావు, కాబట్టి ఈసారైనా మంచి వాళ్ళని పుట్టించని చెప్పని ఈసారి ఎవరి గదిలోకి పంపించింది? అంబిక యొక్క గదిలోకి పంపించింది. ఎవరిని? మన వ్యాసుడు లేదా పారాశరుడిని అంబిక యొక్క గదిలోకి పంపించింది. ఎప్పుడైతే అంబిక యొక్క గదిలోకి పంపించిందో అంబిక ఈ పారాశరుడు లేదా వ్యాస మహర్షిని చూసిన వెంటనే అతని యొక్క జుట్టు ఇవన్నీ కూడా చూసేవాడికి అబ్బా ఇదేంటి ఇతను ఎలా ఉన్నాడు అని చెప్పని ఒక్కసారిగా తెల్లమొహం వేస్తుందంట, తెల్లబోయి చూస్తుందంట. అలా తెల్లబోయి చూసినందుకు గాను ఓకేనా ఈ అంబికతో సంగమించి వ్యాసుడు అంబికతో సంగమించి నీకు తెల్లగా ఉన్నటువంటి పాలిపోయినటువంటి రంగుతోటి పాండురాగంతో నీకు కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు. అలా పుట్టినవాడు ఎవరంటే కనుక అంబికకి పారాశరుడికి లేదా వ్యాసుడికి పుట్టినవాడు ఎవరంటే కనుక పాండురాజు అనేవాడు జన్మించాడు. ఓకేనా, పాండురాజు అనేవాడు జన్మించాడు. దాంతో మళ్ళీ సత్యవతి మరలా బాధపడ్డది. అయ్యో పెద్దదానికి చూస్తేనేమో ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుట్టాడు, రెండవ దానికి చూస్తేనేమో పాండురాగంతో జన్మించాడు. కాబట్టి ఈసారి మరొకసారి కరుణించి అంబ దగ్గరికి వెళ్ళు అని చెప్పంటే సరే అని చెప్పని వ్యాసుడు మరొకసారి అంబ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈలోగా అంబ ఈ వ్యాసుడితో సంగమించడం ఇష్టం లేక ఏం చేస్తుందంటే తన చెలికత్తి అయినటువంటి అంబిక దాసి, ఆవిడ పేరు ఏంటంటే అంబికకి ఒక దాసి ఉంది ఓకేనా, తన దాసి అయినటువంటి దాన్ని సేమ్ అంబికలాగానే రెడీ చేసి ఓకేనా మన వ్యాసుడి దగ్గరికి పంపించింది. ఈ అంబిక దాసి వ్యాసుడిని చాలా ఆదరంగా స్వీకరించింది, చాలా సంతోషంతో స్వీకరించింది. కాబట్టి ఈ వ్యాసుడికి ఓకేనా అంబిక దాసికి ఒక కుమారుడు పుట్టాడు. వాడే విదురుడు అనేవాడు పుట్టాడండి. అవునమ్మా, విదురుడు అనేవాడు జన్మించినట్లుగా చెప్పడం జరుగుతుంది. చూడండి, వ్యాసుడికి అంబకి పుట్టినవాడు ఎవరంటే కనుక ధృతరాష్ట్రుడు జన్మించాడు. ఈమె కళ్ళు మూసుకోవడం వల్ల ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా జన్మించాడు. అలాగే వ్యాసుడికి అంబిక దగ్గరికి పంపించేటప్పటికి అంబిక పాలు పోయినట్టు చూసిందంట, తెల్లబోయి చూసిందంట. అలా చూసింది కాబట్టి పాండురాగంతో జన్మించిన వాడు ఎవరంటే కనుక పాండురాజు జన్మించాడు. అలాగే మరి అంబిక
ఓకేనా వ్యాసుడిని మరలా అంబ దగ్గరికి పంపాలని చెప్పి అనుకుంది సత్యవతి. కానీ అంబ ఏం చేసింది, ఆమెకు బదులుగా ఆమె యొక్క దాసిని అంబలాగా రెడీ చేసి పంపించింది. కాబట్టి ఆమె అతన్ని చాలా ఆనందంగా స్వీకరించింది. కాబట్టి ఈ అంబిక దాసికి వ్యాసుడికి పుట్టినవాడు ఎవరంటే కనుక విదురుడు అనేవాడు పుట్టాడండి. మరి అసలు విదురుడు అనేవాడు పుట్టడానికి గల కారణం ఒకటి ఉంది. ఎందుగా విదురుడు పుట్టాడు అని చెప్పంటే కనుక పూర్వకాలంలో మనం చూసినట్లయితే కనుక మాండవ్యుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడండి. ఎవరండి ఆయన? మాండవ్యుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు, మాండవ్య మహర్షి. ఈ మాండవ్య మహర్షి అనేవాడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలోనే పక్కనే ఒక రాజ్యంలో ఒక దొంగలు దొంగతనం చేసి ఆ ఆభరణాలన్నీ కూడా పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మాండవ్య మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి అతని దగ్గరికి వచ్చి ఈలోగా అక్కడికి ఈ రాజుగారి యొక్క భటులు వచ్చారు. ఎప్పుడైతే రాజుగారి యొక్క భటులు ఆ ప్రాంతానికి వచ్చారో వెంటనే ఆ ఆభరణాలన్నీ కూడా ఆ ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయాడో ఈ ఆశ్రమంలో ప్రవేశించినటువంటి ఈ రాజు యొక్క భటులు అక్కడ డబ్బుని ఆ సంపదని అవన్నీ కూడా చూసి, కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఈ వీడికి కూడా ఒక డబ్బు వాటా ఉండి ఉంటుంది, కాబట్టి అందుకనే వీడు కావాలనే వీడు ఇలాగా తపస్సు చేసుకుంటున్నట్లుగా నటించాడు అని చెప్పని వాళ్ళని అనుమానించారు. ఎవరు? ఈ యొక్క భటులు అనుమానించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా అనుమానించారో వెంటనే అతనికి ఏం చేశారంటే అతని యొక్క నోటిలోకి ఒక శూలాన్ని ఒకదాన్ని దండం గుచ్చేశారు. ఏం చేశారండి? అతని యొక్క నోటిలోకి ఒక శూలనని నోటి లోపలికి గుచ్చడం అనేది జరిగింది. అలా నోటి లోపలికి గుచ్చినప్పుడు కూడా అతను ఏమీ కూడా కదలకుండా మెదలకుండా అలా మాట్లాడకుండా అలాగే కూర్చుని ఉన్నాడు, తపస్సులోనే ఉండడం అనేది జరిగింది మాండవ్య మహర్షి. మాండవ్య మహర్షి అలా ఉండగానే వెంటనే వాళ్ళు భటులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొంచెం సమయానికి ఆ విషయాన్ని తెలుసుకున్నాడు ఆ రాజుగా ఆ భటులకు సంబంధించినటువంటి రాజుగారు. ఆ విషయాన్ని తెలుసుకుని వెంటనే పరిగెత్తుకుంటూ మాండవ్య మహర్షి దగ్గర పరిగెత్తుకొచ్చాడు. అయ్యా మహర్షి, నన్ను క్షమించండి, ఇది నేను కావాలని చేయలేదు, ఇది మా భటులు చేసినటువంటి వ్యవహారం, మమ్మల్ని క్షమించండి అని చెప్పని వేడుకొని, అంతేకాకుండా అతని శరీరంలో కూర్చున్నటువంటి ఆ నోటిలో కూర్చున్నటువంటి ఆ శూలాన్ని గట్టిగా పట్టుకుని లాగడం జరిగింది. కానీ అది ఎంత లాగినప్పటికీ కూడా రాలేదు. కొంతవరకు విరిగిపోయి ముక్క అందులోనే నోటిలో ఉండిపోయింది. కాబట్టి ఈ మాండవ్య మహర్షి ఆ రాజుగారితో అంటున్నాడు, ఇది నీవు చేసినటువంటి తప్పిదం కాదు, ఇది ఏదో కొంత మీద ఏదో కారణం చేత ఇది జరిగింది, కాబట్టి ఇది నేను తెలుసుకుంటాను అని చెప్పని ఏం చేశాడంటే ఆ ముక్కతోటే అలాగే ఉండిపోయాడు. కొంతకాలానికి రక్తం ఓడి కొంతకాలంగా ఆయన ఏం చేశాడంటే చనిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? లోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే యమధర్మరాజుని అడిగాడు, ఒరే బాబు, నేను ఇలా ఉండడానికి గల కారణం ఏమిటి, నాకు ఇలా శిక్ష పడ్డానికి గల కారణం ఏమిటి భూలోకంలో అని చెప్పని అడిగితే యమధర్మరాజు ఏమన్నాడంటే కనుక, ఇదిగో నీవు చిన్నతనంలో పశుపక్షాదులని కీటకాలని కూడా ఏం చేసామంటే చిత్రహింసలు పెట్టావు, వాటిని 2 ముక్కలుగా చేసేసి చంపేశావు, ఒకనా వాటిని నడిపి చంపేస్తూ ఉండేవాడు, కాబట్టి వాటి యొక్క రెక్కలు విరగొడుతూ ఉండేవాడివి, ఇలాంటి దుర్మార్గ పనులు చేసేవాడు, కాబట్టి ఒకనా నీకు ఈ జన్మలో ఈ శిక్ష పడింది అని చెప్పి అన్నాడు మాండవ్య మహర్షితో యమధర్మరాజు చెప్పాడండి. అలా ఎప్పుడైతే చెప్పాడో యమధర్మరాజు వెంటనే మాండవ్య మహర్షి ఇదిగో యమధర్మరాజుని ఈ విధంగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే కనుక 12 సంవత్సరాల లోపు, అంటే బాల్య వయస్సు, బాల్యంలో చేసేటువంటి 12 సంవత్సరాల లోపు చేసేటువంటి తప్పుదాలన్నీ కూడా అవి ఎలా చేశారు? ఇవి అమాయకత్వంతో చేసినటువంటి పనులు, కావాలని చేసినవి ఏమీ కాదు. అలా తెలిసి కూడా నాకు, కాబట్టి నువ్వు ఏం చేసావు? ఇలాంటి శిక్ష విధించావు, కాబట్టి నీకు ఏది ధర్మమో ఏది అధర్మమో కూడా తెలియకుండా పోయింది, ఓకేనా? కాబట్టి నువ్వేం చేస్తావంటే కనుక ఒక దాసికి, ఎవరికంట? ఒక దాసికి నీవు భూలోకంలో కుమారుడిగా జన్మించుదువుగాక, జన్మించి అక్కడ ధర్మాధర్మాలు తెలుసుకుని మరలా జన్మిస్తావు, మరలా యముడిగా వస్తావు అని చెప్పని శపించాడు, ఓకేనా? కాబట్టి ఇప్పుడు వ్యాసుడికి అంబిక దాసికి పుట్టినవాడు ఎవరు అంటే కనుక విదురుడుగా చెప్పడం జరుగుతుంది. ఇతను గొప్ప ధర్మశాస్త్ర కోవిదుడిగా చెప్తాము ఈ విదురుడు అనేవాడిని, ఓకేనా? మరి ఈ విదురుడు ఎవరు అసలు అంటే కనుక యమధర్మరాజు మాండవ్య మహర్షి యొక్క శాపం వల్ల విదురుడిగా జన్మించడం జరిగింది. అతను కూడా ఏమన్నాడంటే కనుక నీవు ఒక దాసికి కుమారుడిగా జన్మిస్తావు, జన్మించి అక్కడ ధర్మాధర్మ నీతులు కూడా తెలుసుకుంటావు అని చెప్పడం వల్ల అలా జన్మించిన వాడు ఎవరంటే కనుక విదురుడిగా చెప్పడం జరుగుతుంది, ఓకేనా? ఈ విదురుడు అసలు రూపం ఏంటి అని కనుక యమధర్మరాజుగా చెబుతున్నామండి. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక
మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు చూడండి ఎవరెవరు పుట్టారు చూస్తే కనుక చూడండి, అంబకి పుట్టినవాడు, వ్యాసుడికి అంబకి పుట్టినవాడు ఎవరంటే కనుక ధృతరాష్ట్రుడు అని చెప్పి అనుకున్నామండి. ఎవరండి? ధృతరాష్ట్రుడు అనేవాడు పుట్టాడుగా చెప్తున్నామండి. ఎవరికి? అంబకి వ్యాసుకి. మరి అంబాలకి పుట్టినవాడు ఎవరు? పాండురాజు అనేవాడు పుట్టాడు. అలాగే అంబికి దాసుకు పుట్టినవాడు ఎవరు? విదురుడు అని చెప్పి అన్నమాట. విదురుడు అనేవాళ్ళు పుట్టారు. వీళ్ళకి భీష్ముడు మొత్తం ఏంటి అన్ని రకాల విద్యలు నేర్పించాడు, శాస్త్రమైనటువంటి అన్ని రకాల విద్యలు నేర్పించాడు. అన్ని విద్యలు నేర్పించిన తర్వాత ఓకేనండి, అన్ని విద్యలు నేర్పించిన తర్వాత వీళ్ళకి వివాహం చేయాలి అని చెప్పి అనుకున్నాడు ఎవరండి? భీష్ముడు. ఎవరికి? మన ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి, విదురుడికి అనే వాళ్ళకి మొత్తం అన్ని రకాల విద్యల్లోనూ ఆరితేరిన తర్వాత వీళ్ళకి వివాహం చేయాలని చెప్పి అనుకున్నాడు. అలా వివాహం చేయడానికి మొట్టమొదటిగా మన ఎవరికి? ధృతరాష్ట్రుడికి వివాహం చేశాడు. ఎవరిని తీసుకొచ్చాడు అంటే కనుక సుబలుడు అనేటువంటి యొక్క ఎవరండైనా సుబలుని యొక్క కూతురు ఎవరంటే ఆవిడ గాంధార. ఓకేనండి, సుబలుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ సుబలుడి యొక్క కూతురు ఎవరంటే కనుక గాంధార. ఈ గాంధార యొక్క తమ్ముడే శకుని. ఓకేనండి, గాంధార యొక్క తమ్ముడు ఎవరంట? శకునిగా చెప్పడం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు అనేవాడు ఉన్నాడు. ఈ ధృతరాష్ట్రుడు అనేవాడికి వివాహం చేస్తున్నారు. ఎవరినిచ్చి? సుబలుడి యొక్క కూతురు ఎవరంటే కనుక గాంధార. ఈ గాంధారని ఒకనా ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మరి అయితే ఇక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఏంటా సన్నివేశం అంటే కనుక ఈ గాంధారికి వివాహం చేస్తే కనుక ఆ వివాహం చేసుకున్నటువంటి మొదటి భర్త వెంటనే చనిపోతాడు అనేటువంటి ఒకటి చెప్పడం అనేది జరిగింది. అలా ఎప్పుడైతే అలా అని చెప్పారో వెంటనే ఏం చేశారంటే ఈ గాంధారికి ఒక మేకనిచ్చి వివాహం చేశారండి. ఏం చేశారమ్మా? చిన్న మేకనిచ్చి ఒకదాన్ని వివాహం చేయడం అనేది జరిగింది. అలా వివాహం చేసిన తర్వాత ఇప్పుడు ఆ మేకని తర్వాత బలి ఇవ్వడం అనేది జరిగింది. దాంతో ఈమెకున్నటువంటి శాపం పోయింది. ఏంటి? మొదటిగా వివాహం ఎవరినైతే చేసుకుంటుందో వాళ్ళు చనిపోతారని చెప్పారు కాబట్టి ఒక మేకనిచ్చి వివాహం చేశారు. ఆ మేకని ఇచ్చి వివాహం చేసిన తర్వాత దాన్ని బలి ఇవ్వడం జరిగింది. అంటే అతనికి ఆమెకున్నటువంటి శాపం కాస్త పోయింది. కాబట్టి ఇప్పుడు తర్వాత ఏం చేశారంటే ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ ఈ వివాహం జరిగిందని ధృతరాష్ట్రుడికి గాంధారికి ముందు ఈ విధంగా వివాహం జరిగిందనే విషయం ధృతరాష్ట్రుడికి తెలియదు. ఓకేనా? అలా తెలియకపోవడం వల్ల గాంధారిని వివాహం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ విషయం తెలిసింది ధృతరాష్ట్రుడికి. ఏమని? గాంధారికి ముందునే అంతకంటే ముందుగానే నీకంటే ముందుగానే మేకతో వివాహం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే ధృతరాష్ట్రుడు తన యొక్క సైన్యాన్ని పంపించి సుబలుడిని వాళ్ళందరినీ కూడా బంధించమని చెప్పాడు. బంధించి ఒక పెద్ద జైల్లో పాడేశారు. ఎక్కడ? చూడండి, సుబలుడు అనేవాడు కూడా అంధుడే. సుబలుడికి కూడా కళ్ళు కనిపించవు. మరి ఇతను కూడా ఎంతమంది కుమారులు ఉన్నారంటే కనుక 100 మంది సంతానం ఉన్నారు. సేమ్ ధృతరాష్ట్రుడికి ఏ విధంగా సంతానం ఉన్నారో అలాగే సుబలుడికి కూడా ఎంతమంది ఉన్నారంటే సంతానం? 100 మంది సంతానం ఉన్నారు. ఆ 100 మందిలో చివరి వాడు ఎవడంటే కనుక ఇదిగో శకుని. ఓకేనండి, ఆ 100 మందిలో సుబలుడికి ఉన్నటువంటి సంతానంలో చిట్ట చివరిగా పుట్టిన వాడు ఎవరంటే కనుక ఈ శకునిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ శకుని పుట్టిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడికి గాంధారని రెండో వివాహం చేసుకున్నాననేటువంటి విషయం తెలిసిందో వెంటనే తన యొక్క సైన్యాన్ని పంపి ఈ సుబలుడిని ఈ కుమారులందరినీ కూడా బంధించమని చెప్పారు. బంధించేసారు, ఒక జైల్లో పాడేశారు. జైల్లో పాడేసిన తర్వాత మా ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే వాళ్ళకు అసలు అన్నం కానీ ఏమీ కానీ పెట్టకండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క మెతుకు మాత్రమే పెట్టండి అని చెప్పారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క మెతుకు మాత్రమే పెట్టమని చెప్తే మరి ఆ ఒక్క మెతుకుతే ఎలా బతుకుతారు వీళ్ళందరూని? కాబట్టి బతకలేరు. కాబట్టి ఇదిగో సుబలుడు చెప్పాడనమాట, వాళ్ళ కుమారుల్లో ఉన్నటువంటి చివరి వాడేవాడో శకుని. ఒరే, మనందరము చనిపోయినా పర్లేదు కానీ ఇదిగో వీడిని ఒక్కడిని మాత్రం మనం బతికించుకుందాం అని చెప్పన్నాడు సుబలుడు. దాంతో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఒక్కొక్క మెతుకుని ఏం చేశారంటే అందరూ కలిపి ఒక చిన్న పెద్ద ముద్దగా తయారైంది. ఆ ఒక్క ముద్దని ఆ శకునికి పెట్టి ఓకేనా వాడిని మాత్రం పెంచి పోషించారు. పెంచి పోషిస్తే సుబలుడు ఇలా చెప్పాడు, ఒరే నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ధృతరాష్ట్రుడు వాళ్ళ యొక్క వంశాన్ని ఓకేనా, ఈ కురు వంశం ఉంది కదా, ఈ కురు వంశాన్ని మొత్తం నాశనం చేయాల్సిన బాధ్యత నీదేరా అని చెప్పని ఈ శకునికి అప్పగించడం జరిగింది. అందుకనే ఈ శకుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక కౌరవుల్ని ధృతరాష్ట్రుడు మరి చిత్రహింసలు పెట్టి చంపాడు కదా, కాబట్టి ఈ ధృతరాష్ట్రుడు వాళ్ళ యొక్క సంతానాన్ని
మరి సుబలుని యొక్క 100 మంది సంతానాన్ని అతన్ని చంపించారు కాబట్టి ఓకేనా, ధృతరాష్ట్రుడి ఆయన యొక్క సంతానాన్ని అలాగే పాండవుల యొక్క నాశనాన్ని చేయాలని చెప్పాడు. దాంతో శకుని తన చెల్లెలైనటువంటి గాంధార కూడా వచ్చాడు. గాంధార కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం అనేది జరగడానికి ప్రధాన కారణం ఇది ఒకటి అనమాట. ఓకేనండి, రైట్. మరి చూడండి, ధృతరాష్ట్రుడికి గాంధారనిచ్చి వివాహం చేశారు. గాంధార ఏమందంటే కనుక, ఇదిగో నా భర్తకి కళ్ళు లేకుండా ఉన్నాయి కాబట్టి నేను కూడా నా భర్తలాగే ఎవరిని కూడా నేను చూడను, నా భర్తను తప్ప నేను ఎవరిని చూడను అని చెప్పని తన కళ్ళకి కంతలు కట్టుకుని అతనితో ఓకేనా గడిపింది. మరి ఈ గాంధారికి ధృతరాష్ట్రుడికి ఎంతమంది పుట్టారంటే కనుక 100 మంది సంతానం పుట్టారు. 100 మంది కుమారులు జన్మించారు. అలాగే ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తె ఎవరంటే కనుక దుస్సల. ఓకే అండి, దుస్సల జన్మించింది. చూడండి, మరి 100 మంది కుమారులు ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళు ఉన్నారు కదా. ఈ దుర్యోధనుడు దుశ్శాసనులు 100 మంది, అలాగే ఒక కుమార్తె దుస్సల అనేటువంటి కుమార్తె పుట్టింది. దాంతో మొత్తం ఎంతమంది అండి? 101 మంది సంతానాన్ని కన్నాడు. ఎవరండి? ధృతరాష్ట్రుడిగా చెప్పడం జరుగుతుంది. మరి రెండో వాడిని చూద్దాం. అప్పుడు రెండో వాడిని మనం చూసినట్లయితే కనుక రెండో వాడు ఎవడండి? పాండురాజు. మరి పాండురాజుని మనం గమనించినట్లయితే కనుక పాండురాజుకి పాండురాగంతో జన్మించాడు కదా, తెలుసు కదా. ఈ పాండురాజు పాండురాగంతో జన్మించాడు. మరి ఈ పాండురాజుకి ముందుగా ఏం చేశారంటే కనుక కుంతీదేవినిచ్చి వివాహం చేశారండి. ఎవరినండి? కుంతీదేవి. అంటే కుంతీభోజుడి యొక్క పెంపుడు కుమార్తె ఎవరు అంటే కనుక కుంతీదేవి. కుంతీభోజుని యొక్క పెంపుడు కుమార్తె కుంతి. మరి ఈ కుంతికి చేసినటువంటి స్వయంవరానికి వెళ్ళి అక్కడ విజయం సాధించి వివాహం చేసుకున్నాడు. ఎవరినండి? కుంతిని వివాహం చేసుకున్నాడు పాండురాజు. అలాగే ఈ కుంతికి సంతానం కలగకపోవడంతో అలాగే మద్రదేశరాజు యొక్క ఓకేనా మద్రారాజు యొక్క కుమార్తె మాద్రి ఉంది. ఈ మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు పాండురాజు. చూడండి ఒకసారి, పాండురాజు 2 వివాహాలు చేసుకున్నాడు. ఒకటి ఎవరంటే కనుక కుంతీభోజుడి యొక్క పెంపుడు కుమార్తె కుంతిని వివాహం చేసుకున్నాడు. ఓకేనా. అలాగే మద్రాదేశరాజు అయినటువంటి మాద్రిని ఓకేనా మద్రాదేశ రాజు యొక్క కుమార్తె రాజు యొక్క కుమార్తె మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు చూద్దాం. ఈ కుంతీభోజుని యొక్క కుమార్తె అని చెప్పి అనుకున్నాం కదా. ఈ కుంతీదేవి ఒకానొక సమయంలో అంటే కుంతీభోజుడి యొక్క ఇంటికి ఒకానొక సందర్భంలో అంటే వివాహం జరగడానికంటే ముందు ఎవరికి? కుంతీదేవికి పాండురాజుతో వివాహం జరగడానికంటే ముందుగా ఈ కుంతీదేవి యొక్క లేదా కుంతీభోజుని యొక్క ఇంటికి వచ్చాడు అత్యంత ముక్కోపి అయినటువంటి మహర్షి దుర్వాస మహర్షి. ఎవరండైనా? దుర్వాస మహర్షి వచ్చాడు. చాలా కోపిష్టి ఇతను. ఓకేనండి, చాలా కోపిష్టి. ఎందుకో తెలుసా? ఇతను రుద్రుని యొక్క అంశ. ఓకేనండి, రుద్రుడు అంటే శివుడి యొక్క అంశంలో పుట్టినాడు కాబట్టి దుర్వాస మహర్షి కాబట్టి అంటే రుద్రుడే అంటే శివుడే మరలా దుర్వాస మహర్షిగా జన్మించాడు అనమాట. మరి ముక్కోపితో కూడినటువంటి వ్యక్తి ఇతను. మరి ఇతను సంతోష పెడితే కానీ మాత్రం చాలా వరాలు ఇచ్చేటువంటి వ్యక్తి కూడా. మరి అలాంటి దుర్వాస మహర్షి వచ్చాడు ఎవరింటికి? ఈ కుంతీభోజుని యొక్క ఇంటికి వచ్చాడు. ఆ కుంతీభోజుని ఇంటికి వచ్చినప్పుడు ఈ కుంతీభోజుని ఏం చేస్తుంటే తన కూతురు అయినటువంటి కుంతిని దుర్వాస మహర్షికి పరిచర్యలు చేయడం కోసం నియమించాడు. అలా పరిచర్యలు చేయడానికి నియమించినప్పుడు కుంతీదేవి దుర్వాస మహర్షికి చాలా బాగా పరిచర్యలు చేసింది. ఆ పరిచర్యలు నచ్చినాయి ఇతనికి. ఎవరికి? దుర్వాస మహర్షికి చాలా నచ్చినాయి, చాలా బాగా మెచ్చుకున్నాడు. అలా మెచ్చుకుని దుర్వాస మహర్షి ఏం చేశాడంటే కుంతీదేవికి కొన్ని వరాలు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరం ప్రకారం ఏమన్నాడంటే కనుక ఇదిగో నీవు ఏ దేవతలనైతే నీవు పూజిస్తావో, ఏ దేవతలనైతే నువ్వు మనసులో తలుచుకుంటావో వాళ్ళ వల్ల నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఓకేనా, ఎవరినైతే పూజించి నువ్వు ఎవరితో అయితే పిల్లలు కనాలనుకుంటావో, ఎవరితో పిల్లలు కనాలని అనుకుంటావో వాళ్ళతో నీకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఆ దుర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. మరి ఈవిడి చిన్న వయసు, ఇంకా పెళ్లి కాలేదు, చిన్న వయసు కాబట్టి ఆవిడకి తెలిసి తెలియని వయసులో ఈ వరం ఇవ్వడంతో ఇది నిజమేనంటావా అసలు అని చెప్పి నో డౌట్ వచ్చింది. దాంతో ఇది నిజమేనా కాదని తెలుసుకోవడం కోసం ఏం చేసిందంటే వెంటనే ఒకసారి జై సూర్య భగవాన్ అని చెప్పాను. ఏమన్నామ్మా? జై సూర్య భగవాన్ అనేవాడికి వెంటనే ఎవరు ప్రత్యక్షమైపోయాడు? సూర్యుడు ప్రత్యక్షమైపోయాడు.
ఓకేనండి. సూర్యుడు ప్రత్యక్షమైపోయాడు. మరి సూర్యుడు ప్రత్యక్షమైపోయి వెంటనే ఆమెకు ఒక కుమారుడిని ప్రసాదించేశాడు. ఓకేనండి, ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఎవడా కుమారుడు అంటే కనుక కర్ణుడు పుట్టాడండి. అవునండి, కర్ణుడు అనేవాడు పుట్టడం అనేది జరిగింది. మరి కవచ కుండలాలతో పుట్టాడు. ఎలా అని పుట్టాడంట? కవచ కుండలాలతో, బంగారు కవచ కుండలాలతో పుట్టాడు. కాబట్టి ఇతన్ని కర్ణుడిని ఏమని పిలిచారంటే బంగారు కవచ కుండలాలతో పుట్టాడు కాబట్టి వసుసేనుడు అని చెప్పి కూడా పిలవడం జరిగింది. ఏమన్నారండి? వసుసేనుడు అని చెప్పి పిలిచారు. మరి ఇలా బంగారు కవచ కుండలాలతో సూర్యుడు పుట్టాడు. సూర్యుడికి ఒకన కుంతీదేవికి వల్ల సూర్యుడి వల్ల కుంతీదేవికి కర్ణుడు అనేవాడిని ప్రసాదించడం అనేది జరిగింది. ఎప్పుడైతే కర్ణుడు ప్రసాదించాడో మరి వీడికి వివాహం అయిందా? అవలేదు. మరి ఈ విషయం బయటికి తెలిస్తే కనుక చాలా గందరగోళం అయిపోతుంది. కాబట్టి కుంతీదేవి ఏం చేస్తుందంటే ఎవరికీ తెలియకుండా ఆ పుట్టినటువంటి ఆ కవచ కుండలాలతో పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి ఒక పెట్టెలో పెట్టుకుని తీసుకువెళ్ళి ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక నదిలో విడిచిపెట్టడం అనేది జరిగింది. అలా నదిలో విడిచిపెట్టినటువంటి ఆ కుమారుడు అలా నదిలో ప్రవహించి వెళ్ళగా దారిలో సూతుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు. రథాలు నడుపుతూ ఉంటాడు, అతిరథుడిని. ఓకేనా? సూతుడు లేదా అతిరథుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సూతుడు అనేవాడికి దొరికాడు. ఓకేనా? ఆ పెట్టు దొరికింది. ఆ పెట్టులో ఎవరు ఉన్నారంటే కర్ణుడు అనేవాడు ఉన్నట్లుగా చెబుతున్నాం. మరి సూతుని యొక్క భార్య ఎవరంటే కనుక రాధ. ఓకేనండి, ఈ కర్ణుడిని ఈ సూతుడు రాధ కలిపి ఆ కుమారుడిగా స్వీకరించి వాళ్ళు పెంచుకున్నారు. కాబట్టి రాధ తన కుమారుని కర్ణుడిని పెంచింది కాబట్టి కర్ణుడిని ఏమని పిలుస్తారంటే రాధేయుడు అని కూడా పిలుస్తారండి. కర్ణుడు ఏమని పిలుస్తారండి? రాధేయుడు అని కూడా పిలుస్తారు. ఇతనే వసు అంటే కవచకుండలాలతో పుట్టాడు కాబట్టి ఏమన్నారు? వసుసేనుడు అన్నారు. మరి రాధ పెంచింది కాబట్టి ఇతను ఏమన్నారు? రాధేయుడు అని చెప్పన్నాడు. అలాగే కవచకుండలాలతో పుట్టాడు కాబట్టి ఇతన్ని బంగారంతో పుట్టాడు కాబట్టి వసుసేనుడు అన్నాడు. కవచకుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అని కూడా పిలవడం అనేది జరిగింది. రైట్. మరి ఇలాగా కుంతీదేవికి సూర్యుడి వల్ల కర్ణుడు పుట్టాడనే విషయం కుంతీదేవి ఎవ్వరికీ కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా దాచిపెట్టి ఉంచేస్తుంది. సరే, మరి తర్వాత కాలంలో ఈ పాండురాజు అనేవాడు కుంతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ కుంతీదేవికి వివాహం జరిగిన తర్వాత ఓకేనా పిల్లలు పుట్టట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మరలా ఎవరిని చేసుకున్నాడు? ఈ మద్రదేశ రాజకుమార్తె అయినటువంటి మాద్రిని వివాహం చేసుకున్నాడు. మరి తర్వాత కాలంలో ఏమైందంటే పాండురాజు ఒక సందర్భంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భంలో అంటే అరణ్య విహారం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వేటగా వెళ్ళాడు. అక్కడ వేటాడుతున్నటువంటి సందర్భంలోనే ఒక మహర్షి తన భార్యతో లేడి రూపంలోకి మారి సంగమిస్తూ ఉన్నాడు. అలా సంగమిస్తూ ఉన్నటువంటి సందర్భంలో పాండురాజు ఏం చేశాడంటే ఒక బాణం వేసి ఆ మహర్షిని కొట్టడం అనేది జరిగింది. దాంతో వెంటనే ఆ మహర్షి మామూలు రూపాన్ని ధరించి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది
జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఇదిగో నేను ఇలా నా భార్యతో లేడు రూపంలో సంగమిస్తున్నటువంటి సందర్భంలో కొట్టడం జరిగింది. అసలు అలా కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి నీవు అలా కొట్టావు కాబట్టి నీవు కూడా నీ భార్యలతో ఎవరితోనైనా గనక సంగమిస్తే వెంటనే నువ్వు మరణించదువుగాక అని చెప్పి శపించాడు. ఓకేనండి, నీవు నీ భార్యలతో గనక సంగమిస్తే అలా సంగమించిన వెంటనే నువ్వు మరణించదువుగాక అని చెప్పాడు. ఎప్పుడైతే అలా శపించాడో పాండురాజు వెంటనే చూడండి, పాండురాజు వెంటనే మరి అతనికి ఆల్రెడీ పిల్లలు పుట్టట్లేదు. ఎప్పుడైతే ఇప్పుడు పిల్లలు పుట్టడానికి అతను తన భార్యతో సంగమించాడు అనుకోండి, వెంటనే ఏమవుతాడు, అతను చనిపోతాడు. దాంతో ఈ విషయం తెలుసుకుని అలా శాపానికి గురైనటువంటి పాండురాజు చాలా బాధపడి అక్కడి నుంచి ఏం చేశాడు, అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తన భార్యలిద్దరిని కూడా తీసుకుని అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు తన భార్యలిద్దరిని తీసుకుని. మరి చూడండి, పాండురాజు తన భార్యలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి రాజ్యాధికారి అయినప్పటికీ కూడా ఎవరి యొక్క ఆధ్వర్యంలో రాజ్యపాలన జరుగుతుంది అంటే కనుక పాండురాజు గారి యొక్క ఆధ్వర్యంలోనే రాజ్యపాలన జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తనకి పుత్ర సంతానం లేదు, వాళ్ళ పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు, భార్యతో కలిస్తే చనిపోతాడనేటువంటి శాపం వచ్చిందో వెంటనే పాండురాజు తన యొక్క జీవితం మీద వ్యక్తి కలిగి భార్యలిద్దరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడండి, అరణ్యాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే అరణ్యాలకు వెళ్ళిపోయాడో మరి ఆ కురు వంశం యొక్క రాజ్యపాలన బాధ్యత అంతా కూడా ఎవరి మీదకి వచ్చిందంటే కనుక ఎవరి మీదకి వచ్చింది, భీష్ముడి మీదకి మళ్ళీ రావడం జరిగింది. ధృతరాష్ట్రం మరి పరిపాలించలేడు కదా, భీష్ముడి మీదకి రావడం జరిగింది. మరి భీష్ముడి రాజ్యపాలన అంతా కూడా మరలా ధృతరాష్ట్రుడి యొక్క సహాయంతో ఓకేనా భీష్ముడు రాజ్యపాలన అనేది చేస్తూ ఉన్నాడు. ఓకేనండి, రైట్. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు అరణ్యాలకు వచ్చేసారు. అరణ్యాలకు వచ్చిన తర్వాత కుంతీదేవితో పాండురాజు బాధపడుతున్నాడు, ఇలా నేను కలిస్తే కనుక నేను వెంటనే చనిపోవడం జరుగుతుంది, అయ్యో నాకు తర్వాత పుత్ర సంతానం అనేది లేకుండా పోయింది అని చెప్పని బాధపడుతున్నటువంటి సందర్భంలోనే కుంతీదేవి ఓకేనా పాండురాజుకి చెప్తుంది, మహారాజా మీరు బాధపడకండి, నాకు చిన్న వయసులో ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక దుర్వాస మహర్షి అనే ఆయనకి సపర్యలు చేసినప్పుడు ఆయన నాకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరం ప్రకారం నేను ఎవరినైతే తలుచుకుంటానో వాళ్ళ ద్వారా నేను పిల్లలకు అనేటువంటి భాగ్యం నాకు ఉంది అని చెప్పింది. ఎప్పుడైతే ఆ విషయం చెప్పిందో వెంటనే పాండు మహారాజు కూడా దాన్ని వెంటనే అంగీకరించాడు. సరే అయితే నీవు ఆ మార్గంలోనే నాకు పిల్లలను కనిపెట్టు, నాకు పుత్ర సంతానం ఉండేటట్లుగా చేసి పెట్టు అని అన్నాడు. దాంతో పాండు మహారాజు అంగీకారంతో కుంతీదేవికి ఆల్రెడీ కర్ణుడు పుట్టాడు, ఆ విషయం చెప్పిందా, ఎక్కడా కూడా పాండురాజుకి చెప్పలేదు. అసలు ఇలా పిల్లలు పుట్టారని కానీ ఏమీ కూడా చెప్పలేదు, ఇదే మొదటి సంతానం అన్నట్లుగా చెబుతుంది. దాంతో కుంతీదేవి ఏం చేస్తుందంటే కనుక కుంతీదేవి పాండురాజు గారి యొక్క అనుమతితో ఏం చేసిందంటే మొదటిగా ఎవరిని పూజించింది, ఎవరెవరిని కన్నది అని చెప్పంటే కనుక ఇంద్రుడిని పిలిచింది. ఇంద్రుడి ద్వారా పుట్టినవాడు ఎవరంటే కనుక అర్జునుడు అనేవాడు పుట్టాడండి. ఎవరండి, అర్జునుడు. తర్వాత వాయుదేవుని ప్రార్థించింది. వాయుదేవుడి ద్వారా పుట్టినవాడు ఎవరంటే కనుక భీముడు పుట్టాడండి. అలాగే యమధర్మరాజు వల్ల పుట్టినవాడు ఎవరు అంటే కనుక ధర్మరాజు అనేవాడు పుట్టాడండి. ఓకేనా, యమధర్మరాజు వల్ల ధర్మరాజు, వాయువు వల్ల భీముడు, అలాగే ఇంద్రుడి వల్ల పుట్టినవాడు ఎవరంటే కనుక అర్జునుడు జన్మించినట్లుగా చెప్పడం జరుగుతుంది. మరి ఈలోగా తన పాండురాజు యొక్క రెండవ భార్య ఎవరు, మాద్రి ఉంది కదా, ఈ మాద్రి కూడా పాపం నాకు కూడా సంతానం లేదు, నాతో కలిస్తే కూడా చనిపోతాడు కాబట్టి నాకు సంతానం లేదు అని చెప్పని బాధపడుతుంది. అలా బాధపడుతున్నటువంటి సందర్భంలోనే కుంతి తన దగ్గర ఉన్నటువంటి ఈ మంత్రోపదేశాన్ని మాద్రికి ఇచ్చింది. ఎప్పుడైతే మాద్రికి ఈ మంత్రోపదేశాన్ని ఇచ్చిందో వెంటనే మాద్రి ఏం చేసిందంటే అశ్వనీ దేవతలను పూజించిందండి. ఎవరినమ్మా, అశ్వనీ దేవతలను పూజించడం జరిగితే ఆ అశ్వనీ దేవతల యొక్క వరప్రసాదం వల్ల మాద్రికి నకులుడు సహదేవుడు అనే వాళ్ళు జన్మించారు.
నకులుడు సహదేవుడు అనే వాళ్ళు జన్మించారు. దాంతో నకుల సహదేవులతో కలిపి మొత్తం ఎంతమంది అయ్యారు? మొత్తం పంచపాండవులుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాండురాజుకి కుంతీదేవి యొక్క పాండురాజు యొక్క అంగీకారంతో కుంతీదేవికి ఇంద్రుడికి పుట్టినవాడు, కుంతికి ఇంద్రుడికి పుట్టినవాడు ఎవరంటే కనుక అర్జునుడు. అలాగే వాయుదేవుడికి కుంతికి పుట్టినవాడు ఎవరంటే కనుక భీముడు. అలాగే కుంతికి యమధర్మరాజు లేదా ధర్మదేవత అంటున్నారు. ఓకేనా, వీళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరంటే కనుక ధర్మరాజు. అలాగే కుంతి ఏం చేసిందంటే తన యొక్క మంత్రశక్తిని ఎవరికి అప్పచెప్పింది? మాద్రికి ఇవ్వడం జరిగింది. అలా మాద్రికి ఇవ్వడం వల్ల ఏమైందంటే కనుక మాద్రికి కుంతికి పుట్టిన వాళ్ళు మాద్రికి ఏం చేసిందంటే అశ్విని దేవతలను పూజించింది. ఈ అశ్విని దేవతల్ని పూజించడం వల్ల మాద్రికి అశ్విని దేవతలకి పుట్టినవాడు ఎవరంటే కనుక నకులుడు సహదేవుడు అనేవాళ్ళు పుట్టారండి. రైట్. ఇప్పుడు వీళ్ళు ఇలా పుట్టిన తర్వాత ఓకేనండి ఒకానొక సందర్భంలో ఓకేనండి పాండురాజు మాద్రితోటి దగ్గరయ్యాడు. ఓకేనండి పాండురాజు మాద్రితోటి దగ్గరయ్యాడు. ఎప్పుడైతే ఆమెతో సంగమించాడో వెంటనే అతను అక్కడ చనిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే పాండురాజు మరణించాడో, నా వల్లే పాండురాజు మరణించాడు కాబట్టి నేను కూడా అతనితో పాటు సతీ సహగమనం చేస్తాను అని చెప్పని ఆమె కూడా అతనితో పాటుగా చితి పేర్చుకుని పాండురాజుతో పాటుగా చనిపోయింది. ఎవరంటే కనుక మాద్రి. ఎప్పుడైతే పాండురాజు మాద్రి చనిపోయారో వెంటనే కుంతీదేవి తన యొక్క కుమారులైనటువంటి అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుల్ని 5గురిని తీసుకుని కుంతీదేవి ఎక్కడికి వచ్చిందంటే కనుక హస్తినాపురానికి రావడం జరిగింది. ఎక్కడికి వచ్చేసిందమ్మా? హస్తినాపురానికి రావడం జరిగింది. వీళ్ళు అప్పటిదాకా ఈ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అమ్మయ్య పాండురాజు వెళ్ళిపోయాడు, మనకు గొడవ లేదు రా బాగానే ఉందని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే హస్తినాపురానికి వచ్చారో ఈ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు ఉన్నారు కదా, ఎవరాళ్ళు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరూ కూడా అబ్బా మళ్ళీ వీళ్ళందరూ వచ్చేస్తారు రా బాబా అని చెప్పి మనసులో బాధపడటం అనేది మొదలు పెట్టారు. అయితే వీళ్ళందరూ కూడా కలిసి ఎవరు? ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళు, అలాగే అంటే కౌరవుల యొక్క కుమారులు అంటే ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు, అలాగే పాండురాజు యొక్క కుమారులు అయినటువంటి అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఆటలాడుకుంటూ ఉండేవారు. ఈ ఆటల్లో ఎప్పుడూ కూడా ఏ పందెం జరిగినా సరే అన్నింటిలోనూ కూడా ఏం చేసేవాడు? భీముడే అన్నింటిలోని విజయం సాధిస్తూ ఉండేవాడు. ఏం చేస్తుండేవాడు అండి? అందరికంటే కూడా భీముడే విజయం సాధిస్తూ ఉండేవాడు. దుర్యోధనులతో సహా మొత్తం కౌరవులందరినీ కూడా ఒక్కడే ఓడించేస్తూ ఉండేవాడు. ఓకేనా? అతను ఎప్పుడైనా సరే చెట్టు ఎక్కితే కనుక వీళ్ళు ఎక్కనివ్వలేదు అనుకోండి, వీళ్ళు ఎప్పుడైనా కనుక కౌరవులు ఎప్పుడైనా కనుక ఏదైనా ఒక చెట్టు ఎక్కారనుకోండి, దుర్యోధనుడు భీముడు ఏం చేసేవాడంట? ఆ చెట్టును పట్టుకుని గట్టిగా ఊపేసేవాడంట. చెట్ల మీద ఉన్నటువంటి ఈ మనుషులందరూ కూడా పళ్ళు రాలినట్లుగా కిందకి రాలి పడిపోయేవారు అని చెప్తున్నాడు. అంత బలవంతుడు ఎవరంటే కనుక ఈ భీముడిగా చెప్పడం జరుగుతుందండి. మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్ళు ఒకానొక రోజున వీళ్ళందరూ కలిసి ఆటలాడుకుంటున్నారు. ఈ ఆటలాడుకున్నటువంటి సందర్భంలోనే ఈ భీముడు ఇంత బలవంతుడు కాబట్టి దుర్యోధనుడు చాలాసార్లు అతను చంపేయాలని చెప్పి అనుకున్నాడు. చాలా రకరకాలని కుట్రలని కూడా పన్నాడు. ఎలాగా? ఒకానొక సందర్భంలో నీటిలో గెంటేశారు. మొత్తం తాళ్ళతో కట్టేసి అతన్ని నీటిలో గెంటేశారు. ఫస్ట్ ఏం చేశారంటే విషమిచ్చారు. విషమిచ్చిన తర్వాత అతను చనిపోలేదు. దాంతో ఇతను చనిపోతాడని భయంతో ఏం చేశారంటే మళ్ళీ ఆ విషం తాగినటువంటి వ్యక్తిని గట్టిగా తాళ్ళతో కట్టేసి తీసుకెళ్లి నీటిలో పడేశారు. నీటిలో పడేసినటువంటి ఆ భీముడు మొత్తం కింద లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ నాగదేవతలు కనిపించారు. వాళ్ళు కూడా ఈ భీముడికి బంధువులు కావడంతో వాళ్ళు అతన్ని బతికించి మరలా తను తీసుకున్నటువంటి విషయాన్నంతా కూడా వాళ్ళ పాములు లాగేసుకుని మరలా అతన్ని బతికించి మరలా కిందకి పైకి పంపించడం జరిగింది. అలాగే రకరకాల సందర్భాలు అనేక రకాలుగా అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భీముడికి ఎక్కడా కూడా ఏమీ కాలేదు. రైట్. ఇప్పుడు ఒకానొక రోజున ఈ దుర్యోధన, దుశ్శాసనులు అలాగే వీళ్ళందరూ కూడా కలిసి ఆటలాడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ ఉంటున్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క ఒక బంతి ఏమైందంటే కనుక నూతిలో పడిపోయిందండి. ఏమైందమ్మా? బంతి నూతిలో పడిపోయింది. ఎప్పుడైతే బంతి నూతిలో పడిపోయిందో వాళ్ళందరూ కూడా ఆ పిల్లలందరూ కూడా ఆ నూతి చుట్టూరు చేరి దానంతా చూస్తూ ఉన్నారు తప్ప దాన్ని తీయలేకపోతున్నారు. ఈలోగా అక్కడికే వచ్చాడు ఎవరైనా ఆయన మహర్షి ద్రోణుడు. అక్కడికి వచ్చింది ఎవరంట? ద్రోణుడు అనేటువంటి మహర్షి వచ్చాడు. ఈ ద్రోణుడు ఈ పిల్లల బంతి కోసం చూస్తున్నటువంటి పరిస్థితిని
చూసి వచ్చాడు. వచ్చి వాళ్ళతో ఇలా అంటున్నాడు, మీరు మామూలు వ్యక్తులు కాదు, ఎలాంటి వాళ్ళు మీరు అందరూనే అసలు ఈ భారతదేశాన్ని పరిపాలించవలసినటువంటి గొప్ప రాజకుమారులు. కాబట్టి మీరు ఇలాంటి బంతిని తీయడం కోసం ఆలోచిస్తున్నారా? కాబట్టి నేను చేస్తాను చూడండి, ఎలా తీస్తానో మీరు చూడండి అని చెప్పని వెంటనే ఏం చేశాడంటే తన యొక్క బాణాలని ఆ బంతికి గుచ్చుతూ నెమ్మదిగా చాలా లాఘవంగా చాలా నెమ్మదిగా బయటికి బంతిని తీయడం అనేది జరిగింది. నూతిలో ఉన్నటువంటి బంతిని తన యొక్క బాణాలతో వేసి ఒకదాని మీద ఒకటి వేసి దాని యొక్క దండలా కట్టి దాన్ని తీసుకుని బయటికి తీశాడు. ఈ విషయం వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ కుమారులు, ఈ కౌరవ పాండవుల కుమారులు ఉంది కదా, వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తాతగారు అయినటువంటి భీష్ముడికి తెలియజేశారు. ఇదిగో తాతగారు, ఈయన చాలా గొప్ప విలువిద్య కలిగినటువంటి వాడు, కాబట్టి ఈయన్ని ఒక చాలా బాగా బంతిని తీసిపెట్టాడు అని చెప్పారు. ఎప్పుడైతే చెప్పాడో ఈ ద్రోణుడి యొక్క గొప్పతనం, అతని యొక్క విలువిద్య నైపుణ్యం అంతా కూడా ఎవరికి తెలుసు? భీష్ముడికి తెలుసు. మరి భీష్ముడికి తెలుసు కాబట్టి ఏంటి మహర్షి ఈ విధంగా ఎలా తిరుగుతున్నా, ఎలా ఎందుకు వచ్చారని చెప్పని అడిగితే అప్పుడు చెప్తున్నాడు మాట ద్రోణుడు. ఏమని అంటే కనుక, ఇదిగో నేను పాంచాల రాజు అయినటువంటి, ఎవరంటే వాడు పాంచాలను పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి ద్రోణుడు ఉన్నాడు కదా, ఎవడాడు ద్రౌపదుడు ఉన్నాడు. పాంచాల రాజు ఎవడంట? ద్రౌపదుడు అనేవాడు ఉన్నాడు. ఈ ద్రౌపదుడు అనేవాడు తనకు సహకరిస్తే కనుక అర్ధరాజ్యం ఇస్తాను అని చెప్పాడు. అలా అర్ధరాజ్యం ఇస్తానని చెప్పి అన్నప్పుడు నేను అతనికి సహకరించాను. అతనికి నేను అర్ధరాజ్యం కాదు కదా, ఒకనొక సందర్భంలో ఆర్థిక సహాయం అడిగాను. అలా ఆర్థిక సహాయం కోసం వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడంటే కనుక నాకు ఆర్థిక సహాయం చేయకపోగా నన్ను అవమానించి పంపించాడు. కాబట్టి నేను అక్కడ నుంచి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నా చెల్లెలైనటువంటి మా చెల్లెల కోసం నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పాడు. మరి ఆ చెల్లెలు ఎవరు? ఇంతకీ ద్రోణుడి యొక్క చెల్లెలు ఎవరు అంటే కనుక కృపాచార్యుడు ఉన్నాడు. ఎవరికి? ప్రస్తుతానికి కౌరవులకి పాండవులకి గురువు ఎవరు అంటే కనుక ఎవరంటే కృపాచార్యుడు ఉన్నాడు. ప్రస్తుతం కౌరవులు పాండవుల యొక్క కుల గురువుగా చెప్తాం మాట ఇతన్ని. ఈ కృపాచార్యుడు అనేవాడు ఉన్నాడు కదా, ఈ కృపాచార్యుడి యొక్క భార్య ఎవరంటే కనుక కృపి. ఈ కృపి ఎవరు అంటే కనుక ఇదిగో ద్రోణుడి యొక్క చెల్లెలు. ఓకేనండి, ద్రోణుడి యొక్క చెల్లెలు. కాబట్టి నేను మా చెల్లెల దగ్గరికి వచ్చాను అని చెప్పడంతో వెంటనే వెళ్ళేమన్నారంటే, సరే అయితే మీరు ఓకేనా ఈ కౌరవ పాండవులందరికీ కూడా, ఈ కౌరవ పాండవుల పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా విలువిద్యను నేర్పించండి అని చెప్పడం జరిగింది. రైట్, సరే, దానికి ద్రోణుడు కూడా అంగీకరించడం జరిగింది. ఓకేనా, ఈ ద్రోణుడికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వాడి పేరు ఏమిటంటే కనుక అశ్వత్థామ. ఏం పేరండి? అశ్వత్థామగా చెప్పడం జరుగుతుంది. ద్రోణుడి యొక్క కుమారుడు ఎవరంట? అశ్వత్థామగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ద్రోణుడి యొక్క ఆధ్వర్యంలో ఈ కౌరవులు పాండవులు కూడా ఏం చేశారు? శిష్యుడిగా వీళ్ళందరూ కూడా శిష్యుల్లాగా మారి వాళ్ళందరూ కూడా విలువిద్యలు అన్ని విద్యలు కూడా నేర్చుకున్నారు. అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా ఈ ద్రోణుడి దగ్గర నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ పోటీల్లో వీళ్ళు చేసుకున్నటువంటి అనేక రకాల విద్యల్లో అన్నింటిలోనూ కూడా బాగా మేరుగా బాగా ద్రోణుడికి ఇష్టమైనటువంటి శిష్యుడు, వీళ్ళందరిలో కూడా కౌరవ పాండవుల్లో ద్రోణుడికి బాగా ఇష్టమైన శిష్యుడు ఎవరంటే కనుక అర్జునుడు. ఎవరండి ఆయన? అర్జునుడుగా చెప్పడం జరిగింది. కౌరవ పాండవులందరిలో కూడా బాగా మేటిగా విద్యను బాగా నేర్చుకున్నవాడు ఎవరంటే కనుక అర్జునుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ అర్జునుడు అనేవాడు ఒకానొక సందర్భంలో తన యొక్క గురువు గారు స్నానమాచరించడానికి వెళ్ళినప్పుడు, స్నానమాచరిస్తున్నప్పుడు ఒక ముసలి ఏం చేస్తుందంటే అతని కాలు పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అలా లాక్కెళ్ళిపోతున్నప్పుడు ముసలి అర్జునుడి యొక్క కాలు పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు తన యొక్క బాణాన్ని ఆ ముసలికి వేసి ముసలిని చంపేస్తాడు. తన యొక్క గురువు గారిని ద్రోణుడిని రక్షిస్తాడు. అలా రక్షించినందుకు అర్జునుడిని మెచ్చుకుని ద్రోణుడు మెచ్చుకుని అతనికి ఒక అస్త్రాన్ని ఇస్తాడు. ఏంటి అస్త్రం అంటే కనుక బ్రహ్మాస్త్రం. ఏంటంటే అది బ్రహ్మాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ద్రోణుడు అర్జునుడికి ఇస్తాడు. అలా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి, ఇదిగో ఈ అస్త్రాన్ని మానవుల మీద ఏమీ ప్రయోగించవద్దు, నీ దగ్గర ఉంచుకో అని చెప్పని ఈ ద్రోణుడు అర్జునుడికి అస్త్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక రోజున ఈ విద్య మొత్తం అన్ని రకాల విద్యలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ద్రోణుడి దగ్గర కౌరవ పాండవులు మొత్తం విద్య అంతా పూర్తి అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక రోజున భీష్ముడు అలాగే ద్రోణుడు మొదలైన ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క విద్యను ఎంతవరకు నేర్చుకున్నారో చూడాలని చెప్పని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఒకసారి ప్రదర్శిస్తే బాగుంటుంది అని చెప్పని అనుకుని వాళ్ళకి ఏం చేస్తారంటే అక్కడ విద్యని ఆ నైపుణ్యం అంటే బల ప్రదర్శన అనే ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. దాంట్లో మొదటిగా భీముడు అలాగే మన దుర్యోధనుడికి మధ్య గదా యుద్ధం జరుగుతుందండి.
భీముడికి దుర్యోధనుడికి మధ్య ఏం జరుగుతుందండి? గదా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎంతసేపటికి అయినప్పటికీ కూడా తెగదు. వీడు నగ్గట్లేదు, వాడు నగ్గట్లేదు, ఇద్దరు కూడా చాలా సమబుజ్జీలుగా పోటీ చేసుకుంటూ ఉంటారు. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఆ ద్రోణుడి యొక్క కుమారుడు ఉన్నాడు కదా అశ్వత్థామ, ఈ అశ్వత్థామ ఏం చేస్తారంటే సరే చాలించండి, ఇక చాలా బాగా యుద్ధం చేశారని చెప్పని ఆ యుద్ధాన్ని అక్కడతో వాళ్ళిద్దరితోటి ఆపేస్తారన్నమాట. అంటే అదేమవుతుందంటే కొంచెం సమయానికి బాగా ఉద్రిక్తంగా పెరిగిపోతుంది, ఒకరి మీద ఒకరు బాగా కోపాలు పెరిగిపోతుంది, పగ పెంచేసుకుంటున్నారనే ఉద్దేశంతో అశ్వత్థామ ఏం చేస్తున్నారంటే సరే మీరు దీన్ని కాపాడండి అని చెప్పని ఆపేస్తారు. తర్వాత అర్జునుడు వచ్చాడు. అర్జునుడి యొక్క విలువిద్యను ప్రదర్శించి ఒక చూడాలని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే అర్జునుడు ఒక తన యొక్క విలువిద్యను ప్రదర్శించాడు. చాలా అద్భుతంగా బాణాలు వేస్తున్నాడు. అలా అద్భుతంగా బాణాలు వేస్తున్న చూసి మొత్తం అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అనమాట, అబ్బా ఈ ప్రపంచంలోనే అసలు అర్జునుని మించినటువంటి విలుకాడే లేడు అని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనా, అర్జునుడిని మించిన విలుకాడే లేడు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఓకేనా, ద్రోణుడు చాలా బాగా ఇతనికి శిక్షణ ఇచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటున్నటువంటి సందర్భంలోనే అదే ప్రాంతానికి వస్తాడు. ఓకేనా, నేను అర్జునుడిని ఓడించగలను, అర్జునుడిని నేను ఓడిస్తాను అని చెప్పని వచ్చాడు. ఎవడంటే కనుక కర్ణుడు. నేను అర్జునుడిని ఓడిస్తానని చెప్పని వచ్చాడు కర్ణుడు. ఎప్పుడైతే కర్ణుడు అర్జునుడిని ఓడిస్తానని వచ్చాడో సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా అతను వంక చూశారు. ఏంటితను ఎవరెతను అని చెప్పని చూసేవాడికి వెంటనే ఆ కర్ణుడు అనేవాడు ఒక సూతుడికి జన్మించాడు. అంటే సూతుడి దగ్గర పెడుతున్నాడు కదా, రాధకుమారుడు, రాధేయుడు అనుకున్నాం, సూతుడికి జన్మించాడు కాబట్టి వీడు ఓకేనా సూతుడు అనేవాడు ఈ రాజులకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాలకి పనిచేయడు కాబట్టి వీడిని పంపించేయండి, అసలు వీడికి ఇక్కడ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హత లేదు, ఒక సూతుడికి ఇలా ప్రదర్శన చేయడానికి ఇక్కడ అర్హత లేదు అని చెప్పని, ఇతను రాచబిడ్డ కాదు కాబట్టి పోటీ పడనివ్వరు అని చెప్పారు. ఎప్పుడైతే అలా చెప్పారో వెంటనే అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు తన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే చూడండి, ఎప్పుడైతే ఈ కర్ణుడిని నువ్వు సూతుని యొక్క కుమారుడు కాబట్టి, నువ్వు రాజబిడ్డవు కాదు కాబట్టి నీవు ఈ పోటీ పడడానికి నీకు అర్హత లేదు అని చెప్పని ఎప్పుడైతే అన్నారో, ఎప్పుడైతే అలా అవమానపరిచారో వెంటనే దుర్యోధనుడు ఏమన్నాడంటే ఇదిగో ఇప్పుడే ఇతనికి నేను రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను, ఓకేనా, నా రాజ్యం ఏదది అంగరాజ్యాన్ని ఇతనికి రాసిస్తున్నాను అని చెప్పని వెంటనే అక్కడే సభాముఖంగా అందరి ముందు అంగరాజ్యాన్ని అతనికి రాసిచ్చి ఆ అంగరాజ్యానికి రాజుని చేస్తాడు ఎవరు? దుర్యోధనుడు. అలా ఎప్పుడైతే చేశాడో వెంటనే అలా పెద్దల యొక్క సభలో తనకి అవమానానికి అడ్డుపడి తనను రాజుని చేసినందుకు గాను కర్ణుడు అప్పటి నుండి కూడా దుర్యోధనుడికి రుణపని గుడిపోతాడు. ఎప్పుడూ కూడా అతనికి కృతజ్ఞతుడిగా ఉంటాడు, ఆప్తమిత్రుడిగా ఉంటాడు. అతను తప్పైనా సరే ఏమైనా సరే ఎప్పుడూ కూడా దుర్యోధనుడు అన్న మాటనే అతను కూడా అంగీకరిస్తూ ఉంటాడు. రైట్, ఇది నిజమే అని చెప్పని అంటూ ఉంటాడు అనమాట. ఓకేనా, ఇది నిజమే అన్నట్లుగా అంటూ ఉంటాడు. రైట్, మరి ఇలాగా ఒక సందర్భంలో ఇప్పుడు అంగరాజ్యాన్ని రాసిచ్చాడు కర్ణుడికి. ఓకేనా, కర్ణుడిని రాజుగా ప్రకటించేటప్పటికి అతని యొక్క ఓకేనా ఏ పని చేసినప్పటికీ కూడా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అతనితోటే ఉంటూ ఉంటాడు. ఎవరంటే కనుక కర్ణుడు. రైట్, మరి ఇప్పుడు ఈ కర్ణుడు సూతుడు అనేటువంటి ఒక నెపంతో ఇప్పుడు రాజు అయిపోయాడు, కానీ ఇతను సూతుడు అనేటువంటి ఒక నెపంతో అర్జునుడితో పోటీ పడకుండా చేస్తారు. ఆ పోటీని ఆ ప్రదర్శనని అక్కడితోటి ముగించడం అనేది జరుగుతుంది. ఈయనతో ఇక్కడ నుండి కౌరవులకి పాండవులకి మధ్య బాగా పగలు ద్వేషాలు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయండి. ఎప్పుడైతే ఇలా ఎక్కువగా పెరిగిపోతున్నాయో ఓకేనా, దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన వాళ్ళందరూ కూడా, శకుని మొదలైన వాళ్ళందరూ కూడా చూడండి, దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని అలాగే కర్ణుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ నలుగురిని ఏమంటారంటే దుష్ట చతుష్టయం అంటారండి. ఏమంటారండి? వీళ్ళ నలుగురిని కూడా ఏమంటారంటే దుష్ట చతుష్టయం అని చెప్పి అంటారు. వీళ్ళు దుర్మార్గులు మాట, దుష్టులు వీళ్ళు. ఓకేనా, వీళ్ళు నలుగురు కలిసారంటే మొత్తం ఏదో మూడుతుందనే అర్థం మాట. ఓకేనా, చాలా ప్రమాదం జరగబోతుందని చెప్పి అర్థం. కాబట్టి వీళ్ళని ఏమైనా సరే ఎవరిని ఈ పాండవుల్ని ఏమైనా సరే వీళ్ళని నాశనం చేసేయాలి, చంపేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్లాన్ వేస్తారు, ఏ విధంగా వీళ్ళని నాశనం చేయాలి, ఏ విధంగా వీళ్ళని హతమార్చాలి అని చెప్పని ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ వేసి దుర్యోధనుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్తాడు, తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్తాడు. దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రుడికి వల్లమాలినటువంటి ప్రేమ, పుత్రవాత్సల్యం అన్నమాట. చాలా
చాలా ఇష్టం దుర్యోధనుడు అంటే. దాంతో ఈ దుర్యోధనుడు వెళ్ళి ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఇదిగో పక్కనే ఉన్నటువంటి వారణాసి అంటే వారణావతం అనేటువంటి ప్రాంతం ఉంది. ఏంటది? వారణావతం అనేటువంటి ప్రాంతం ఉంది. వారణావతం లేదా వారణాసి అనేటువంటి ప్రాంతం ఉంది కదా, ఈ వారణాసి అనేటువంటి ప్రాంతానికి అక్కడ తిరునాళ్ళు జరుగుతున్నాయి, తీర్థయాత్రలు జరుగుతున్నాయి, పండుగలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ మహోత్సవాలకి పంపించు అని చెప్పాడు. ఎవడు? దుర్యోధనుడు చెప్పాడు. అలా దుర్యోధనుడు ఎప్పుడైతే చెప్పాడో ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే వాళ్ళని పిలిచాడు. ఎవరిని? ఈ పాండవులను 5గురిని పిలిచాడు. ఎవరు? కుంతీదేవిని, అలాగే వాళ్ళ కుమారులైనటువంటి ఈ పాండవులని పిలిచాడు. పిలిచి ఏమంటాడంటే, ఇదిగో ఇక్కడ వారణావతం అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆ ఉత్సవాలకి వెళ్ళండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఉత్సవాలకి వెళ్ళండి అని చెప్పాడో ఈ పాండవులందరూ కలిసి అక్కడికి బయలుదేరారు. అక్కడికి బయలుదేరితే అక్కడ ఈ పాండవుల్ని అంతమొందించడానికి, వాళ్ళని చంపడం కోసం పురోచనుడు అనేవాడిని ఒకను పురమాయించారు. ఎవరినండి అండి? పురోచనుడు అని ఒక మంత్రి ఉన్నాడు. ఈ మంత్రిని ఎవరో కౌరవులకు సంబంధించిన ఈ మంత్రి ఏం చేశాడంటే, రండి మీకు గొప్ప ఆతిథ్యం చూపిస్తాను, ఒక మంచి విడుదలని ఇస్తాను అని ఎక్కడికి తీసుకెళ్ళాడు? లక్క గృహంలోకి తీసుకెళ్ళాడండి. లక్కా గృహం అంటే లక్కతో నిర్మించినటువంటి ఇల్లు మాట. ఈ లక్కతో నిర్మించినటువంటి ఇంట్లో ఉంచాలని ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ లక్కా గృహాన్ని విడిది ఇంటిగా ఇచ్చాడు. ఎవరికి? పాండవులకి. అంటే పాండవులు అంటే ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? పాండవులు మొత్తం 5గురు. ఎవడు? ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళతో పాటుగా వాళ్ళ తల్లి కుంతీదేవి ఉంది. కాబట్టి వీళ్ళు ఈ లక్కా గృహానికి తీసుకువెళ్ళాడు. లక్కా గృహంలో ఉంచారు. ఈ లక్కా గృహంలో ఉంచి వాళ్ళని చంపేయాలని అనుకుంటున్నారు. ఎలా చంపాలనుకుంటున్నారు? లక్కా గృహాన్ని ఎందుకు నిర్మించారు అని చెప్పంటే ప్రత్యేకించి పాండవుల కోసమే లక్కా గృహాన్ని నిర్మించారు. ఎందుకంటే కనుక లక్క అనేది చాలా తొందరగా అంటుకుపోతుందండి, చాలా తొందరగా దహించబడుతుంది లక్క అనేది. కాబట్టి వాళ్ళు ఆ గృహంలో ఉండగా ఆ గృహాన్ని నిర్బంధం చేసి దాన్ని కాల్చివేస్తే వాళ్ళు చనిపోతారనేటువంటి ఉద్దేశంతో ఆ గృహాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ పురోచనుడితోటి మనసుతో ఈ వ్యవహారం నడిపారో వెంటనే ఈ విషయాన్ని విదురుడు, ఎవరండి? విదురుడు ధర్మరాజుకి తెలియజేస్తాడు. అసలు మిమ్మల్ని ఈ వారణావతం లేదా వారణాసి ప్రాంతానికి మిమ్మల్ని తీసుకురావడానికి గల కారణం ఏమిటి, అసలు ఇక్కడ ఈ గ్రహంలో ఉంచడం గల కారణం ఏంటి అనే విషయాన్ని ఎవరు తెలియజేస్తాడు? విదురుడు ధర్మరాజుకి అసలు విషయం చెప్పేస్తాడు. ఇదిగో మిమ్మల్ని హతమార్చడం మాత్రం కోసమే వీళ్ళక్కడ ఈ విధంగా జరుగుతుంది అని చెప్తాడు. దాంతో వెంటనే ఏం చేస్తాడంటే విదురుడు ఏం చేస్తాడంటే కనికుడు అనేటువంటి ఒకరిని నియమిస్తాడు. ఏమనండి? కనికుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ కనికుడు ఏం చేస్తాడంటే స్వరంగ మార్గాలు తవ్వడంలో చాలా ప్రసిద్ధి చెందినవాడు వీడు. ఏం చేస్తాడమ్మా? స్వరంగ మార్గాలు తవ్వడంలో చాలా ప్రసిద్ధి చెందినవాడు కనికుడు. దాంతో వీళ్ళు ఎప్పుడైతే ఇలా పన్నాగం చేసుకున్నారో వెంటనే కనికుడి యొక్క సహాయంతో ఆ భూమిలోకి నాటి ఆ లక్కా గృహం లోపల నుండే అటవీ ప్రాంతంలోకి ఒక స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ లక్కా గృహాన్ని అందించడానికంటే ముందుగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లక్కా గృహంలో బంధించిన వెంటనే ఆ స్వరంగ మార్గం ద్వారా ఏం చేస్తారంటే అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతారు. ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు బయటకు తేలడం జరుగుతుంది. అయితే ఈలోగా కౌరవులు ఏమనుకుంటారంటే ఆ లక్కా గృహంలో కాలి చనిపోయారు అని వీళ్ళందరూ కూడా భావిస్తారు. పాండవుల వీడ మనకి ఇక్కడితో విరగడైందిరా బాబు అని అనుకుంటూ ఉంటారు. ఓకేనా? ఈ వార్త అందరికీ తెలిసిపోతుంది. అయ్యో పాండవులు చనిపోయారంట అని అనుకుని బాధపడుతూ ఉంటారు. ఈలోగా వీళ్ళు ఎక్కడికి చేరుకున్నారు? ఒక అటవీ ప్రాంతంలోకి చేరుకున్నారు. ఒక అటవీ ప్రాంతంలో చేరుకున్నట్టే అక్కడే ఉంటుంది ఒక హిడింబి అనేటువంటి రాక్షసి. ఏంటంటే అది హిడింబి అనేటువంటి రాక్షసి ఉంటుంది. ఈ హిడింబి అనేటువంటి రాక్షసి ఈ పాండవులకి సహకరిస్తుంది. ఓకేనండి? ఈ పాండవులను సహకరించి వాళ్ళని కాపాడుతుంది పాండవుల్ని. ఓకేనండి? వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది ఈ హిడింబి అనేటువంటి రాక్షసి. ఈ అడవిలోనే చాలా కాలం ఓకేనా కౌరవులకు తెలియకుండా ఆ అటవీ ప్రాంతంలోనే చాలా కాలం గడుపుతారు ఈ పాండవులు. అలా పాండవులు ఆ ప్రాంతంలో గడుపుతున్నటువంటి సందర్భంలోనే భీముడికి హిడింబికి ఒక కుమారుడు పుడతాడు. భీముడికి హిడింబికి ఒక కుమారుడు పుడతాడు. వాడే ఘటోత్కచుడు. ఎవడండి? ఘటోత్కచుడు అనేవాడు ఈ హిడింబికి మన భీముడికి పుడతాడు. ఓకేనా? వాడే ఘటోత్కచుడు, గొప్ప బలశాలి ఘటోత్కచుడు అనేవాడు. ఓకేనండి? రైట్. మరి వీళ్ళు ఇక్కడ చాలా కాలం గడిపిన తర్వాత అక్కడి నుంచి మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఏకచక్రాపురం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతారు పాండవులు. ఓకేనా? ఈ అటవీ ప్రాంతంలోనే చాలా కాలం గడుపుతారు. చూడడమ్మా, మరొకసారి చెప్తున్నాను.
ఓకేనా. వీళ్ళని వారణావతం అనేటువంటి ప్రాంతానికి పంపించారు, లేదా వారణాసి అనేటువంటి ప్రాంతానికి పంపించారు. ఓకేనా. దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారం అలా పంపించిన తర్వాత పురోచనుడు అనేటువంటి మంత్రిని నియమించి వాడిని వాళ్ళ యొక్క ప్లాన్ ప్రకారం ఒక లక్కా గృహంలోకి తీసుకెళ్లారు. ఆ లక్కా గృహంలోకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా చంపేయాలని చెప్పి అనుకున్నారు. అలా చంపేయాలనుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఓకేనా ఆ లక్కా గృహంలో బంధించి వాళ్ళని చంపాలని చెప్పి అనుకున్నాడు. ఈ విషయాన్ని వెంటనే చెప్పాడు ఎవడో, విదురుడు ధర్మరాజుకు వచ్చి చెప్పాడు. ఎప్పుడైతే ధర్మరాజుకు చెప్పాడో ధర్మరాజు ఏం చేస్తాడంటే, ఆ విదురుడు ఏం చేస్తాడంటే కనికుడు అనేవాడిని నియమించాడు. ఈ కనికుడి యొక్క సహాయంతో సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. అటవీ ప్రాంతంలో హిడింబి అనేటువంటి రాక్షసి వీళ్ళని కాపాడుతుంది. ఆ రాక్షసి యొక్క సహకారంతో వాళ్ళు అక్కడ కొంతకాలం నివసిస్తారు. అక్కడ హిడింబికి భీముడికి కలిసి ఎవరు జన్మించాడంటే ఘటోత్కచుడు అనేటువంటి వాడు జన్మించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఘటోత్కచుడు జన్మించిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు పాండవులు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఏకచక్రపురం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతారండి. ఎక్కడికండి? ఏకచక్రపురం అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అరణ్యాల నుండి ఈ పాండవులు ఎక్కడికి వెళ్ళారంటే కనుక ఏకచక్రాపురం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఈ ఏకచక్రాపురం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు అంటే కనుక బకాసురుడు. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు చూద్దాం. ఈ బకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ బకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసుడు ప్రజలను చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. ప్రజలని చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఈ బకాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఈ రాక్షసుడిని ఒక పీడను విరగడ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బకాసురుడితోటి యుద్ధం చేస్తాడు ఎవడంటే కనుక భీముడు. ఓకే అండి. బకాసురుడితో యుద్ధం చేసి చాలా హోరాహోరీగా పోరాటం చేసి మొత్తం మీద బకాసురుణ్ణి చంపివేస్తాడు భీముడు. మరి చూడండి, బకాసురుడు, భీముడు, జరాసంధుడు, ఎవరంట? జరాసంధుడు, కేచకుడు. చూడండి, బకాసురుడు, భీముడు, జరాసంధుడు, కేచకుడు అనే వాళ్ళని ఓకేనా, అలా దుర్యోధనుడు, వీళ్ళతో పాటుగా దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా గొప్ప బలశాలులు, మహాబలశాలులు. ఎవరంటే వాళ్ళు? భీముడు, జరాసంధుడు, బకాసురుడు, కేచకుడు, దుర్యోధనుడు. వీళ్ళందరూ కూడా గొప్ప బలశాలులు. మరి వీళ్ళకు ఒక శాపం ఉంది. ఏంటది అంటే కనుక వీళ్ళ 5గురిలో ఇదిగో బకాసురుడు 1, భీముడు 2, 3 జరాసంధుడు, 4 కేచకుడు, అలాగే 5 దుర్యోధనుడు. వీళ్ళ 5గురిలో ఎవరు ఎవరిని ముందుగా చంపుతారో వాడు, అంటే ముందుగా ఎవడైతే చంపాడో వాడు మిగతా వాళ్ళందరినీ కూడా వాడే చంపుతాడు. అంటే మిగతా వాళ్ళ యొక్క చావు కూడా వాడి చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఎవరెవరిని చంపారు? దీంట్లో భీముడు అనేవాడు బకాసురుడు అనేటువంటి రాక్షసుని చంపేశాడు. ఓకేనా. అంటే భీముడి చేతిలో బకాసురుడు చనిపోయాడు. అంటే మిగతా వాళ్ళ యొక్క చావు అందరివి కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే ఇప్పుడు భీముడి యొక్క చేతిలోనే ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి చేతిలో చనిపోతారు? భీముడి చేతిలోనే చనిపోతాడు. కాబట్టి వాళ్ళందరి చావుకి కారణం ఎవరంటే కనుక భీముడే. తర్వాత వాళ్ళందరినీ కూడా ఎవరు చంపుతారంటే భీముడే చంపడం అనేది జరిగింది. ఇప్పుడు భీముడి చేతిలో బకాసురుడు అనేవాడు చంపేశారు. ఆ బకాసురుడు చనిపోయిన తర్వాత ఓకే అండి, ఆ ప్రాంతంలోనే కొంతకాలం నివసిస్తారు. ఓకే అండి. తర్వాత ఇప్పుడు వీళ్ళంతా అయిపోయింది, వ్యవహారం అయిపోయింది. తర్వాత చూడండి, ఇప్పుడు ఒకనొక రోజున ద్రుపదుడు అనేవాడు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ ద్రుపదుడు అనేవాడి గురించి. ద్రుపదుడు ఏం చేశాడు? పాంచాల రాజు అని చెప్పుకున్నాం. ద్రోణుడికి అర్ధరాజ్యం ఇస్తాను అని చెప్పన్నాడు. అర్ధరాజ్యం ఇవ్వకుండా ఏం చేశాడు? అవమానం చేసి పంపించేశాడు. ఓకేనా. ఇక్కడ ఒక సందర్భం చెప్పలేదు, ఇందాక ఒక చిన్న ఘట్టం జరిగింది అక్కడ. ఏంటి ఆ ఘట్టం అంటే కనుక ద్రోణుడు కౌరవులకి పాండవులకి కూడా విద్యాభ్యాసం నేర్పించాడు కదా, విలువిద్యలన్నీ నేర్పించాడు. అలా విలువిద్యలన్నీ నేర్పించిన తర్వాత వాళ్ళకు గురుదక్షిణ ఏం కావాలి గురువు గారు అని అడిగారు. అలా అడిగినప్పుడు ద్రోణుడు ఏమన్నాడంటే కనుక ద్రౌపద మహారాజు నన్ను అవమానించాడు. అలా అవమానించాడు కాబట్టి వాడిని బందీగా చేసుకుని పట్టుకురండి అని చెప్పి అన్నాడు. బందీగా చేసుకుని పట్టుకురమ్మంటే వెంటనే అర్జునుడు, భీముడు మొదలైన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ద్రౌపద మహారాజుతో యుద్ధం చేసి వాడిని ఓడించి తీసుకొచ్చి గురువు గారి దగ్గర పాడేశారు.
ఎవరి దగ్గర? ద్రోణుడి దగ్గర పాడేశాడు. అయితే ద్రోణుడు వాడిని ఏమీ చేయకుండా, చంపకుండా, ఏమీ చేయకుండా వాడిని అవమానపరిచి అవహేళన చేసి తన యొక్క రాజ్యంలో, పాంచాల రాజ్యంలో సగభాగాన్ని తీసేసుకుని మిగతా సగభాగాన్ని వాడికి ఇచ్చి వెళ్ళి పరిపాలన చేసుకోపో అని చెప్పని పంపించాడు ఎవరు? ద్రోణుడు. మరి అతని యొక్క పగ కొంత చల్లారింది అన్నమాట. ఆ విధంగా తన యొక్క పగని చల్లారిపరుచుకున్నాడు ద్రోణుడు. సరే, ఇప్పుడు అలాంటి ద్రుపద మహారాజు సంగతి మళ్ళీ చూద్దాం. చూడండి, ఇప్పుడు ద్రుపద మహారాజు పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మరి కొంత భాగాన్ని అటు తీసేసుకున్నాడు ద్రోణుడు, మిగతా భాగాన్ని పరిపాలించుకుంటున్నాడు. మరి ఈ పాంచాల రాజ్యంలో ఉన్నటువంటి ద్రుపద మహారాజు ఇక్కడ వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి? ద్రోణుడు అవమానపరిచి పంపించేసిన తర్వాత వెంటనే తన రాజ్యానికి వెళ్ళిపోయి, నాకు ఓకేనా ద్రోణుడిని చంపగలిగేటువంటి కుమారుడు, ఎవరినంట? ద్రోణుడిని చంపగలిగేటి, మరి అవమానపరిచాడు కదా, మరి ద్రోణుడిని చంపగలిగేటువంటి ఒక కుమారుడు కావాలి. అలాగే అర్జునుడిని పెళ్లి చేసుకునేటువంటి ఒక కుమార్తె కావాలి. అంటే అర్జునుడు వాడు చాలా అందగాడు కాబట్టి అలాంటి అందగాడిని పెళ్లి, గొప్ప వీరుడు కూడానే, గొప్ప వీరుడు అయినటువంటి, సూర్యుడు అయినటువంటి అర్జునుడిని పెళ్లి చేసుకోలేటువంటి ఒక కుమార్తె కావాలి. ద్రోణుణ్ణి చంపగలిగేటువంటి ఒక కుమారుడు కావాలని చెప్పని ఒక యజ్ఞం చేశాడు. ఆ ఫలితంగా అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టాడు. అలా పుట్టినవాడు ఎవరంటే కనుక కుమారుడు దృష్టద్యుమ్నుడు. ఎవరండి? దృష్టద్యుమ్నుడు అనేవాడు పుట్టాడు. కుమార్తె పుట్టింది ఎవరావిడి? ద్రౌపది. ఓకేనండి, రైట్. ఈ ద్రుపద మహారాజు ద్రోణుడికి అర్ధరాజ్యం ఇస్తానని చెప్పని ముందు వాగ్దానం చేశాడు. కానీ ఒకనొక సందర్భంలో ద్రోణుడు అడిగితే అతను అవమానపరిచి పంపించేశాడు. ఇప్పుడు ఆ ద్రోణుడు ఎక్కడికి వచ్చేసాడు? తన చెల్లెలు ఉన్నటువంటి కురుపి ఉండేటువంటి ప్రాంతానికి వచ్చేసాడు. ఆ ప్రాంతంలో కౌరవ పాండవుల యొక్క పిల్లలకి విలువిద్యాన్ని నేర్పించాడు. వాళ్ళు గురుదక్షిణగా ఏం కావాలంటే ఏమడిగాడు? ద్రౌపద మహారాజుని తీసుకురండి అని చెప్పన్నాడు. ద్రౌపద మహారాజుని తీసుకొచ్చి అతను కాళ్ళ దగ్గర పడేశారు. ఇప్పుడు ద్రోణుడు ఏం చేశాడంటే ఈ పాంచాలరైన ద్రుపదిని అవమానపరిచి పంపించేశాడు. సగ రాజ్యం తీసుకుని మిగతా రాజ్యం వదిలేసి పంపించేశాడు. అలా పంపించేస్తే ద్రుపద మహారాజు ఆ అవమాన భారంతో ఇంటికి వచ్చి ఒకనా ద్రోణుని చంపగలిగేటువంటి ఒక కొడుకు కావాలి, అలాగే అర్జున్ని పెళ్లి చేసుకునేటువంటి ఒక కూతురు కావాలని చెప్పి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలితంగా ఏమైందంటే కనుక ఇదిగో పుట్టిన వాళ్ళు ఎవరంటే కనుక దృష్టద్యుమ్నుడు అనేవాడు, అలాగే ద్రౌపది అనేటువంటి వాళ్ళు పుట్టినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అలా పుట్టిన తర్వాత ఓకేనండి, అలా పుట్టిన తర్వాత ఈ ద్రౌపది పెరిగి పెద్దదైంది. అలా ద్రౌపది పెరిగి పెద్దదైన తర్వాత ద్రౌపదికి స్వయంవరం ప్రకటించాడు. ఎవరంటే కనుక ద్రుపద మహారాజు స్వయంవరం ప్రకటించాడు. ఈ స్వయంవరంలో ఏం చేశాడంటే ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడమ్మా? ఒక మత్స్య యంత్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు మన ద్రుపద మహారాజు. ఈ మత్స్య యంత్రాన్ని ఆకాశ మార్గంలో పైనలో పెట్టి దాన్ని కింద ఒక నీటి తొట్టుని పెట్టి ఆ మత్స్య యంత్రాన్ని అదేం చేస్తుంది? అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ మత్స్య యంత్రాన్ని ఒకనా పైకి చూడకుండా నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబంలో మత్స్య యంత్రాన్ని చూసి దాన్ని చూడకుండా ఎవరైతే బాణం వేసి కొడతారో వాళ్ళకి నా కూతురునిచ్చి వివాహం చేస్తాను అని చెప్పని ఈ ద్రుపద మహారాజు గారు ఒక ప్రకటన చేశాడు. ఒక స్వయంవరం ప్రకటించాడు. దానికి చాలా మంది వచ్చారు, కౌరవులు కూడా వచ్చారు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. ఎవరు వచ్చినా సరే ఆ మత్స్య యంత్రాన్ని ఎవరు కూడా ఛేదించలేకపోయారు. అయితే ఈ పాండవులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఏకచక్రాపురంలో ఉన్నారు కదా. ఈ ఏకచక్రాపురంలో ఉన్నటువంటి వీళ్ళు మరి కౌరవులకి కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే బ్రాహ్మణులుగా వ్యాసాలు మార్చుకుని, బ్రాహ్మణ కుమారుల్లాగా వ్యాసం మార్చుకుని ఈ ద్రుపద మహారాజు పెట్టినటువంటి స్వయంవరానికి రావడం జరిగింది. ఓకేనా? ఈ స్వయంవరానికి వచ్చారు. ఆ స్వయంవరంలో అర్జునుడు పాల్గొని ఆ నీటిలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూస్తూ ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించడం అనేది జరిగింది. దాంతో ఆ ద్రుపద మహారాజు అర్జునుడికి ఇచ్చారు. ఓకేనా? అర్జునుడికి ఇచ్చితే ఆ అర్జునుడు ఏం చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకుని సమానంగా మొత్తం 5 పంచపాండవులందరూ కలిసి తీసుకుని ఎవరి దగ్గరకు వచ్చారంటే కుంతీదేవి దగ్గర తీసుకొచ్చారు, తల్లి దగ్గర తీసుకొచ్చారు. తల్లి దగ్గర తీసుకొచ్చి అమ్మ ఇదిగో ధర్మరాజు అంటున్నాడు అనమాట, పెద్దవాడైనటువంటి ధర్మరాజు అంటున్నాడు తల్లితోటి, అమ్మ ఇదిగో నీకు ఒక బహుమతి తీసుకొచ్చాం, లేదంటే ఒక ప్రసాదం తీసుకొచ్చాం చూడు అని చెప్పని అన్నాడు.
ఓకేనండి. ఎప్పుడైతే మేము ఒక ప్రసాదం తీసుకొచ్చామో ఇదిగో చూడు అని చెప్పి అనేటప్పటికి వెంటనే తల్లి ఏమంది, సరే నాన్న మీరు అందరూ దీన్ని సమానంగా పంచుకోండి అని చెప్పింది. ఏమనుకుంది ఆవిడ, ఎందుకని ఏదో వస్తువుని ఏదో తీసుకొచ్చారు కాబట్టి దీన్ని అందరూ కూడా సమానంగా పంచుకోండి అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే సమానంగా పంచుకోండి అని చెప్పి అనందో వెంటనే ఓకేనా, ఎప్పుడైతే సమానంగా పంచుకోండి అని చెప్పి అందో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఓకేనా, తల్లి బయటకు వచ్చి చూసేటప్పటికి ఇంతకీ కుంతీదేవి ద్రౌపది. ఎప్పుడైతే ద్రౌపది ఓకేనా కనిపించిందో వెంటనే ఆశ్చర్యపోయి, అయ్యో నేనేదో వస్తువు అనుకున్నాను కాబట్టి అలా అని చెప్పానంటే, లేదు మేము తల్లి మాట జవదాటము అని చెప్పని ఇప్పుడు ఈ పంచపాండవులు 5గురు కలిసి ఏం చేశారండి, ద్రౌపదిని వివాహం చేసుకోవడం జరిగింది. మరి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు, రైట్. మరి ఆవిడతో ఇప్పుడు ఎలా కాపురం చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక, ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత నారద మహర్షి వచ్చాడు అక్కడికి. ఎవరు వచ్చారండి, నారద మహర్షి వచ్చాడు. ఈ నారద మహర్షి చెప్పాడు మాట, ఒరే బాబు మీరు 5గురు కలిసి ద్రౌపదిని వివాహం చేసుకున్న మాట బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక, ఈవిని ఎలా ఉండాలి అంటే కనుక సంవత్సరానికి ద్రౌపది ఒకరి దగ్గర ఉంటుంది. ఏం చేస్తుందంట, ఒక సంవత్సరానికి ఒకళ్ళ దగ్గర కాపురం చేస్తుంది ద్రౌపది అని చెప్పారు. అయితే ఈ సంవత్సరం లోపల మిగతా వాళ్ళ ఏకాంతాన్ని ఎక్కడా కూడా భగ్నం చేయకూడదు. ఎవరైనా కనుక వాళ్ళ యొక్క ఏకాంతాన్ని భగ్నం చేస్తే కనుక మీరేం చేయవలసి ఉంటుందంటే కనుక సంవత్సరం పాటు తీర్థయాత్రలకు వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా, సంవత్సరం పాటు తీర్థయాత్రలకు వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పేటప్పటికి సరే అన్నారు. దాంతోపాటుగా వాళ్ళందరూ కూడా ఆ విధంగానే సంవత్సరం ఒకళ్ళ దగ్గర ద్రౌపది కాపురం చేస్తూ ఉంది. ఒకనొక సందర్భంలో ఏమైందంటే, ఒక బ్రాహ్మణ కుమారుడు ఒక రాక్షసుడు తనని చిత్రహింసలు పెడుతున్నాడు, రక్షించమని చెప్పని తనను కాపాడమని చెప్పని గట్టిగా కేకలు వేసేటప్పటికి అర్జునుడు అక్కడే ఉన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ ఇప్పుడు ద్రౌపది ఎక్కడుందంటే ధర్మరాజు గారి దగ్గర ఉందన్నమాట. ద్రౌపది ఎక్కడుందండి, ధర్మరాజు గారి దగ్గర ఉంది. ధర్మరాజు ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో అర్జునుడు ఏం చేశాడంటే, ఆ బ్రాహ్మణ కుమారుడిని రక్షించాలనే ఉద్దేశంతో ఆయుధాలు తెచ్చుకోవడం కోసం పరిగెత్తుకుంటూ అన్నగారింటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాంతో ఎప్పుడైతే ద్రౌపదిని చూశాడో వాళ్ళ యొక్క ఏకాంత ప్రాంతానికి ప్రదేశానికి భగ్నం కలిగింది. కాబట్టి అర్జునుడు ఇప్పుడు ఏం చేయాలి, మన ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలా తీర్థయాత్రలు చేస్తున్నటువంటి సందర్భంలోనే తీర్థయాత్రలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఒక చోట ఉలిపి అనేటువంటి ఒక నాగకన్య కనిపించిందండి. ఎవరండి ఆవిడ? ఉలూపి అనేటువంటి ఒక నాగకన్య. తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఎందుకు వాళ్ళు చేస్తున్నాడు అర్జునుడు తీర్థయాత్రలు అంటే, ఇదిగో వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమం ప్రకారం ద్రౌపది ఇంటికి వెళ్ళకూడదు కాబట్టి అలా వెళ్ళాడు. కాబట్టి తీర్థయాత్రలు అనేది ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాల్సింది. కాబట్టి అర్జునుడు ఏం చేస్తున్నాడంటే తీర్థయాత్రలు చేస్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి దారిలోనే ఒక నాగకన్య కనిపించింది. ఎవరావిడి? ఉలూపి అనేటువంటి నాగకన్య కనిపించింది. ఎప్పుడైతే ఈ ఉలూపి అనేటువంటి నాగకన్య కనిపించిందో ఆ నాగకన్యతోటి అతను ఆ రోజంతా కూడా గడపడం జరిగింది. అలా గడపడం వల్ల అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఉలూపి అనేటువంటి నాగకన్యతోటి మన అర్జునుడు సంగమిస్తాడు. అలా సంగమించడం వల్ల పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే కనుక ఐరావంతుడు అనేవాడు కుమారుడు పుట్టాడండి. అవునండి, ఐరావంతుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. అలా పుట్టిన తర్వాత అక్కడి నుంచి మరలా అతను ప్రయాణం మొదలుపెట్టాడు. అలా ప్రయాణం మొదలుపెట్టి వెళ్తూ ఉండగా మణిపురం అనేటువంటి గ్రామం చేరుకున్నాడు. ఎక్కడికండి? మణిపురం అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ మణిపురం అనేటువంటి ప్రాంతంలో చిత్రాంగద అనేటువంటి ఒక అమ్మాయి కనిపించింది. ఎవరండి? చిత్రాంగద అనేటువంటి అమ్మాయి కనిపించింది. ఈ చిత్రాంగద అనేటువంటి అమ్మాయితో మళ్ళీ కొంతకాలం అక్కడ ఆవిడ వివాహం చేసుకున్నాడు. చిత్రాంగదని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనమాట. అక్కడ ఓకేనా, కొంతకాలం ఆవిడతో గడిపాడు. అలా ఆవిడతో గడపడం వల్ల ఈ అర్జునుడికి చిత్రాంగదకి పుట్టినవాడు ఎవరంటే కనుక బభ్రువాహనుడు అనేవాడు పుట్టాడండి. ఎవడండి వాడు? బభ్రువాహనుడు అనేవాడు పుట్టడం అనేది జరిగింది. చూడండి ఒకసారి, అర్జునుడు తీర్థయాత్రలు చేస్తున్నాడు. అలా తీర్థయాత్రలు చేస్తున్నటువంటి సందర్భంలో అతను మొట్టమొదటిసారిగా ఉలూపి అనేటువంటి అమ్మాయిని కలుసుకున్నాడు. ఎవరినండి?
ఉలూపి అనేటువంటి ఒక నాగకన్యని కలుసుకున్నాడు. ఈ నాగకన్యని కలుసుకోవడం వల్ల ఆమెతో సంభోగం చేయడం వల్ల ఎవరు పుట్టారంట? ఐరావంతుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. తర్వాత అక్కడ నుంచి మరలా మనవాడు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా ప్రయాణం మొదలుపెట్టి అక్కడికి వెళ్ళాడండి, మణిపురం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమన్నారట? చిత్రాంగద అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ మణిపురంలో ఒక అర్జునుడికి చిత్రాంగదకి పుట్టినవాడు ఎవరు అంటే కనుక బభ్రువాహనుడు అనేటువంటి వాడిని ఒక పుట్టినట్లుగా, బభ్రువాహనుడు అనేటువంటి వాడిని పుట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి మరలా బలరామకృష్ణులు, ఎవరండి? బలరామకృష్ణులు ఉండేటువంటి ద్వారక అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. మరి తిరుగుతున్నాడు కదా, ఈ తీర్థయాత్రలు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నాడు. ఈ సంవత్సరం పాటు ఇంకా అడిగి వెళ్ళి ఎవడో లేడు ఇంకెన్ని. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడండి? బలరామకృష్ణులు ఉండేటువంటి, బలరాముడు కృష్ణుడు, ఓకేనండి, ఈ బలరామకృష్ణుడు ఉండేటువంటి ప్రాంతమైనటువంటి ద్వారక అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడండి? ద్వారక అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ద్వారక అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అక్కడ కృష్ణుడి యొక్క చెల్లెలు కనిపించింది. ఎవరావిడి? సుభద్ర. ఎవరండి? సుభద్ర అనేటువంటి అమ్మాయి కనిపించింది. ఈ సుభద్ర అనేటువంటి అమ్మాయి యొక్క అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు అర్జునుడు. అబ్బా ఎంత అందంగా ఉందో, కాబట్టి ఈ అమ్మాయిని ఏమైనా సరే వివాహం చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు ఆవిడ వివాహం చేసుకోవాలంటే ఎలాగా మార్గం అని ఆలోచించాడు. కృష్ణుడు తలుచుకున్నాడు. కృష్ణుడు వచ్చాడు. ఏంట్రా బాబు ఎందుకు వచ్చేవాళ్ళు ఈ ప్రాంతానికి, ద్వారకకు రావడం గల కారణం ఏంటని చెప్పంటే, ఏమీ లేదు, నేను తీర్థయాత్రలు చేస్తున్నాను, అందులో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చాను, కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రాంతంలో నేను ఇక్కడ ఉంటాను, అయితే నేను సుభద్రని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పంటే, సరే అయితే నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోరా బాబు అని చెప్పని ఏం చేస్తాడంటే తదాస్తు అని చెప్పి కృష్ణుడు ద్వారకకి తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు, పని మీద వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సుభద్ర ఉంది, ఈ సుభద్రను వివాహం చేసుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి ఆ ప్రాంతంలోనే ఒక చోట ఒక పండగ ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు జరిగేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తాడు, రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తాడు. వాడు కనిపిస్తాడు, వాడిని అడుగుతాడు, ఒరే బాబు ఈ సుభద్రను వివాహం చేసుకోవాలంటే ఎలాగరా అంటే కనుక రెండు మార్గాలు చెప్తాడు. ఏమంటాడంటే కనుక, ఒకటి రాక్షస వివాహం బలవంతంగా తీసుకెళ్ళిపోయి చేసుకోవడం, లేదా ఆమెను ఒప్పించి వివాహం చేసుకోవడం. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పంటే అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు సుభద్ర ఉండేటువంటి ప్రదేశానికి దగ్గరలో ఒక పర్వత ప్రాంతం దగ్గర ఏం చేస్తాడంటే ఒక ఋషిలాగా వేషం వేసుకుని కూర్చుని ఉంటాడు, తపస్సు చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. అలా తపస్సు చేసుకుంటున్నట్టుగా నటించినటువంటి సందర్భంలోనే అక్కడ ద్వారకా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఇదిగో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, సుభద్ర వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి ఆ ఋషికి సపర్యులు చేయడానికి, సేవలు చేయడానికి ఎవరిని నియమిస్తారంటే సుభద్రని నియమిస్తారు. ఓకేనండి. సుభద్రను నియమించేటప్పటికి సుభద్ర అతనికి ఒక ఋషి, మహర్షి అని చెప్పి అనుకుని ఆమె అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. ఈ ఋషి రూపవేశంలో ఉన్నటువంటి అర్జునుడు ఏం చేస్తాడంటే సుభద్రకు ప్రతిరోజు కూడా అర్జునుడు అనేవాడి యొక్క గొప్పదనం గురించి, అర్జునుడు అనేవాడు చాలా గొప్పవాడని, అతని యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి, అతని యొక్క శౌర్యాన్ని గురించి, వీర్యాన్ని గురించి ఎవరికి సుభద్రకి చెబుతూ ఉంటాడు. అలా ఎప్పుడైతే చెబుతుందో వెంటనే సుభద్ర కూడా అతని మీద మనసు పారేసుకుంటుంది. అబ్బా అర్జునుడు చాలా గొప్పవాడు, వాడిని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటుంది. అయితే మరి వీడే అర్జునుడు అనే విషయం తెలియదు కదా ఆవిడికి. అలా అనుకుంటున్న సందర్భంలోనే ఆమెకి అర్జునుడి మీద ప్రేమ కలిగేంత వరకు చేసి, ఆమెకి అర్జునుడి మీద బాగా ప్రేమ కలిగిన తర్వాత వెంటనే తన యొక్క అసలు రూపాన్ని చూపిస్తాడు అర్జునుడు. అసలు రూపాన్ని చూపించి సుభద్రని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి. సుభద్రని వివాహం చేసుకుంటాడు. ఓకేనా. మరి ఈ సుభద్రకి అర్జునుడికి కూడా ఒక కుమారుడు పుడతాడు. వాడే ఎవడంటే కనుక అభిమన్యుడు. ఉలూపి అనేటువంటి నాగకన్యకి అర్జునుడికి జన్మించిన వాడు ఎవరంటే కనుక ఐరావంతుడు అనేవాడు జన్మించాడు. తర్వాత మణిపురం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చిత్రాంగదకు అర్జునుడికి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. ఈ అర్జునుడికి చిత్రాంగదకు పుట్టినవాడు ఎవరంటే కనుక బభ్రువాహనుడు అనేవాడు పుట్టాడు. తర్వాత బలరామకృష్ణుడు జన్మస్థలమైనటువంటి ద్వారక అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఋషి వ్యాసం వేసుకుని సుభద్రను వివాహం చేసుకున్నాడు. సుభద్రను వివాహం చేసుకున్న తర్వాత ఈ అర్జునుడికి సుభద్రకి పుట్టినవాడు ఎవరంటే కనుక అభిమన్యుడు అనేవాడు పుట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళే కాదు, మరి తన భార్య అయినటువంటి ద్రౌపది ఉంది కదా, ఈ ద్రౌపదికి కూడా ఓకేనా వీళ్ళ వల్ల ఎవరు పంచపాండవుల వల్ల 5 కుమారులు పుట్టారు. కొంతమంది కుమారులు పుట్టడం జరిగింది. ఓకేనా. పంచపాండవుల వల్ల 5 వల్ల, ఈ 5 వల్ల ద్రౌపదికి కుమారులు పుట్టారు. వాళ్ళు ఎవరు అంటే కనుక చూడండి, పంచపాండవుల వలన ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లలు ఎవరు అంటే కనుక 5 ఉప పాండవులు. వీళ్ళని ఏమంటారంటే ఈ ద్రౌపదికి పుట్టినటువంటి ఉప పాండవులు అని పిలుస్తారండి. ఉప పాండవులు అని పిలుస్తారు.
ఈ 5గురు పంచపాండవుల వల్ల 5గురు ఉప పాండవులు పుట్టారు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే కనుక ఉప పాండవులు అని పిలుస్తారు. ద్రౌపదికి పుట్టిన వాళ్ళు ఎవరంటే కనుక ప్రతివింజుడు. ఒకడెవడండి? ప్రతివింజుడు. ఓకేనండి. తర్వాత ప్రతివింజుడు తర్వాత రెండవ వాడు శృతసోమ. తర్వాత శృతకీర్తి. తర్వాత చూడండి, శృతసోమ, శృతకీర్తి, తర్వాత శతాసన అనేవాడు. నెక్స్ట్ లాస్ట్లో పుట్టినవాడు ఎవరంటే కనుక శృతులు అనేవాడు. 5గురు ఉప పాండవులు పుట్టారు. పాండవులు 5గురు. వాళ్ళు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళ యొక్క భార్య ఎవరంటే కనుక ద్రౌపది. ఈ పంచపాండవుల వల్ల ద్రౌపదికి పుట్టిన కుమారుల్ని ఏమని పిలుస్తారంటే ఉప పాండవులు అంటారు. ఈ ఉప పాండవులు ఎంతమంది అంటే కనుక 5గురు. వాళ్ళు ఎవరంట? ప్రతివింజుడు, శృతసోమ, శృతకీర్తి, శతాసన, శృతులు అనే వాళ్ళు పంచపాండవులుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడితో మనకి ఆది పర్వం అనేది పూర్తి చేసుకున్నట్లుగా చెబుతున్నాం. నెక్స్ట్ రెండవది సభాపర్వం అనేటిది చూస్తాం. ఇక్కడితో మనకి ఆది పర్వం పూర్తయింది. తర్వాత సభాపర్వం గురించి తెలుసుకుందాం.